ఒక ఫ్లాప్ సినిమా తీసి గ్యాప్ వస్తే వేరు, ఒక మంచి సినిమా తీసి గ్యాప్ వచ్చింది మీకు ఎందుకని? శ్రీకారం కంప్లీట్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్లోనే ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది అంత ఈజీ టాస్క్ కాదు, దట్టు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అది ఎలా జరిగింది? గోస్ట్ రైటర్గా వర్క్ చేశానండి చాలా మూవీస్. ఇది అంటే పేరు రాకపోతే గోస్టా లేదంటే ఎలా? అంటే పేరు రాకపోతే అని కాదు కానీ ఇంకా వాళ్ళు ఓపెన్ చెప్పేస్తారు నీకేం కావాలి. శ్రీకారం సినిమాకి ఆ మహర్షి తాలూకు ఛాయలు అనేవి కనిపించకుండా చేయడానికి మీకు వీలు కుదరలేదా లేదా ఏంటి? ట్రై చేసాం. అనుకోకుండా 2020లో భీష్మ వచ్చింది. భీష్మలో అది శ్రీకారం తర్వాత ఎందుకని మీకు కిరణపోరంతో మళ్ళీ ఒక సినిమా కానీ ఎందుకు వర్కౌట్ అవ్వాలి? లేదండి, బేసిక్గానే శ్రీకారం కూడా కిరణ్తోనే చేద్దామని అనుకున్నాను అనమాట ఆ టైంలో. కాకపోతే ఏంటి అంటే మీరు చూసిన చేంజెస్ ఏంటి ఈ సినిమా ఓకే చేయించుకోవడానికి, సిరీస్ ఓకే చేయించుకోవడానికి? ఒక సినిమా ఓకే అవ్వడానికి 100 రీజన్స్ కావాలండి, సినిమా అయిపోవడానికి ఒక్క రీజన్ చాలు. సో సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది. వెబ్ సిరీస్ అనేది అంటే వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ వాంటెడ్ టు మేక్? అంటే జగడంని ప్రాపర్గా మేక్ అవుట్ చేయలేదండి. జగడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో అది ప్రాపర్గా మేక్ చేస్తే కిషోర్. సుకుమార్ సినిమాని సుకుమార్ కంటే బాగా తీస్తా అంటాను కిషోర్. డెఫినెట్గా జగడం అయితే చేసేవాడిని అండి నేను. ఓకే, హాయ్ కిషోర్. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఆల్మోస్ట్ 4 years తర్వాత దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్తో వస్తున్నారు. సో బిఫోర్ గోయింగ్ టు ద ఫిలిం, ఈ వెబ్ సిరీస్ కంటే ముందు, సో ఈ 4 years అంటే ఒక ఫ్లాప్ సినిమా తీసి గ్యాప్ వస్తే వేరు, ఒక మంచి సినిమా తీసి గ్యాప్ వచ్చింది మీకు. సో ఎందుకని? లేదండి, గ్యాప్ రావాలని కాదు కానీ బేసిక్గా శ్రీకారం కంప్లీట్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్లోనే ప్రాజెక్ట్ ఓకే అయింది. సో పెద్ద ప్రొడక్షన్లో ఓకే అయినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని లార్జ్గా చూశారు. చూసినప్పుడు హీరోని అప్రోచ్ అవడం కానీ ఇది సెట్ కూడా ఓకే. సో ఆ టైంలో ఏంటంటే డేట్స్ క్లాష్ అంటామా, సో ఈ విధంగా XYZ కొన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యాయి. సో దానివల్ల అనుకోకుండా కొంచెం డిలే అవుతూ వచ్చింది. అంటే పోస్ట్ కరోనా రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ఫ్యూ ఫిల్మ్స్లో మీది కూడా ఒకటి. యా అవును. సో ఆ సిచ్యువేషన్కి అంటే అప్పటికి మీరు మోస్ట్లీ థియేటర్స్ కూడా ఫుల్ లేకుండే, ఓన్లీ 50% కెపాసిటీతో మాత్రమే షోస్. శ్రీకారం రిలీజ్ అయ్యే టైంకి 50 to 60% ఉండింది అప్పుడు కూడా, ఎందుకంటే జాతిరత్నాలు మీద ఒకటే రోజు రిలీజ్. జాతిరత్నాలు మంది ఒకటే రోజు. అయితే అంటే ఈ పెద్ద స్పాన్లో సినిమాలు తీయడం ఇవన్నీ కూడా ఫైన్, కానీ ఈ గ్యాప్ అనేది అంత మంచిది కూడా కాదు కదా కెరీర్ వైజ్గా చూసుకుంటే. డెఫినెట్గా అండి, అంటే ఇది నడిచే వరకు కూడా నేను కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, కాకపోతే ఏంటి అంటే ఏదైనా మనం అక్కడ దాకా అంటే శ్రీకారం అనేది ఒక మంచి సినిమా, ఇప్పుడు అక్కడ దాకా తీసుకున్నప్పుడు దీనికంటే కూడా ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఒక మంచి స్క్రిప్ట్ చేసుకున్నాం. ఆ స్క్రిప్ట్ని ఏంటంటే నాతో పాటు ఉన్నటువంటి రైటర్స్ అంటామా, చేసినటువంటి ప్రొడక్షన్ అంటామా, వీళ్ళందరూ కూడా ఏంటంటే అందరూ ఆ కథను బాగా బిలీవ్ చేశారు. బిలీవ్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకుని వెళ్దాం అనేసి అన్నప్పుడు, సో ఆ నెక్స్ట్ లెవెల్ అన్న పాయింట్ దగ్గర ఏంటంటే ఆటోమేటిక్గా టైం తీసుకుంటుందండి. సో ఆ టైం తీసుకున్నప్పుడు కొన్ని మన హ్యాండ్ ఓవర్లో కూడా ఉన్నాం కదా, సో దానివల్ల అయ్యింది. అంటే ఇది ఓన్లీ ఆ స్క్రిప్ట్ స్పాన్ పెంచడం కోసం జరిగిందా, లేదంటే ఎవరైనా హీరోలు మళ్ళీ మారి, ప్రొడ్యూసర్స్ మారి దీనివల్ల? స్క్రిప్ట్ స్పాన్ ఏం లేదనమాట. స్క్రిప్ట్ అనేది ఫస్ట్లో ఏదైతే సెంట్రిక్ ఐడియా ఉందో సేమ్ సెంట్రిక్ ఐడియా. సో దాని చుట్టూ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యూత్ అయినా కావచ్చు, ఈ ఎలిమెంట్స్ అన్నింటిని తీసుకుంటూ సబ్జెక్ట్ అయితే తొందరగా కంప్లీట్ చేస్తాం. హీరోని ఏదైతే అప్రోచ్ అంటామా, లేదు అంటే వాళ్ళు ఇచ్చే డేట్స్ అంటామా, వీటి దగ్గర ఎక్కువ వరకు డిలే అయింది. అంతేగాని సబ్జెక్ట్ రెడీ చేయడం, ఎందుకంటే నేను శ్రీకారం కన్నా ముందుగానే బేసిక్ ఐడియా అంటే వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం నా దగ్గర ఉందన్నమాట. ఒక 45 minutes వరకు స్క్రిప్ట్ ఉంది. సో దాని తర్వాతది మిగిలింది దాని తర్వాత చేయాలి. ఓకే, సో మీరు ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ తీసి షార్ట్ ఫిల్మ్ని అదే షార్ట్ ఫిల్మ్ మళ్ళీ సినిమాగా తీసిన సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. మీరు కానీ లేదంటే సుజీత్ కానీ, తను కూడా రణరాజన్ అనేది ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్లో తీసి తర్వాత దాన్నే ఒక ఎక్స్టెండెడ్ వర్షన్లో ఒక సినిమాలో తీశారు. ప్రదీప్ రంగనాథన్ కూడా అంతే. లవ్ టుడే అనేది ఒక ఫస్ట్ యాక్చువల్గా ఒక షార్ట్ ఫిల్మ్, ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేసి ఒక సినిమాగా తీసి వచ్చారనమాట. సో అంటే మీరు షార్ట్ ఫిల్మ్ తీసిన డేస్కి అంటే రన్వే రీల్ కదా మీరు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. సో ఆ రన్వే రీల్లో షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసి దాని నుంచి ఒక రెస్పాన్స్ వచ్చి, సో అప్పటికొక ఆ టైం లైన్లో అలా ఉండేది రెస్పాన్స్. బట్ ఇప్పుడు కంప్లీట్గా సినిమా ఫేవరింగ్ అనేది మొత్తం కంప్లీట్గా మారిపోయింది ఫార్మాట్. అంటే ఒక డైరెక్టర్కి కానీ, లేదంటే ఒక ఫిల్మ్ మేకర్కి కానీ, లేదా స్టోరీ రైటర్కి కానీ, ఇట్స్ నాట్ అబౌట్ ద రికగ్నిషన్, ఇట్స్ అబౌట్ ద ప్రజెంట్ సినారియో లేదంటే ప్రజెంట్ ట్రెండ్ని ఎలా క్యాచ్ చేస్తున్నారు అన్నట్టుగా అయిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు. సో మీరు ఈ చేంజ్ ఓవర్ని ఎలా చూస్తారు? బేసిక్గా మేము చేస్తున్న టైంలో వచ్చేసి ఆ టైంలో చాలా అటెన్షన్ ఉండేదండి. ఏ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా, ఈవెన్ దో మా అందరి మధ్య కూడా ఏంటంటే ఒక తెలియని ఒక కాంపిటీషన్ ఉందన్నమాట. ఈవెన్ దో రన్వే రీల్స్లో వస్తున్నా ఎవ్రీ ఫ్రైడే ఏదైనా చెక్ చేసుకుంటూ ఉంటే ఏది బెస్ట్గా వస్తున్నది ఏంటి అనేసి మాకు మధ్య మేము డిస్కషన్ చేసుకోవడం అయినా కావచ్చు, ఏది బాగుంటున్నది ఏంటి అనేసి ఇవన్నీ ఉన్నాయి. యాజ్ ఆఫ్ రైట్ నో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈజీ యాక్సెస్, ఐ మీన్ ఇంటర్నెట్ అంటామా,
ఐ మీన్ కెమెరా వైజ్గా అంటామా, ఆర్టిస్ట్ వైజ్గా ఉంటామా. ఇప్పుడు మనకి ఏంటంటే విలేజెస్ నుంచి కూడా ఏంటంటే అక్కడే షూట్ చేసుకుని అక్కడే కావాలంటే కూడా వాళ్ళు ఐ మీన్ అప్లోడ్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే బెస్ట్గా ఉన్నటువంటిది దేంట్లో అప్లోడ్ చేస్తే బాగుంటుంది, సో దేంట్లో అప్లోడ్ చేస్తే మాకు బెటర్మెంట్గా ఐ మీన్ మా కెరియర్ కూడా యూజ్ అవుతుంది అనేసి వెతుక్కుంటూ సెర్చ్ చేసుకుంటూ ఉంటాడు. సో ఆ రోజులు ఆ కైండ్ ఆఫ్ మోటివేటింగ్ ఉండడం వల్ల సో మా చుట్టూ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కూడా అలానే ఉంటుండే. సో ఏది పడితే అది చేయకూడదు. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ వచ్చాను, రైటర్గా చేస్తూ వచ్చాను. లేదు ఇప్పుడు చేసేది అయితే మన కెరియర్కి యూజ్ అవ్వాలి అనేసి అప్పుడు చేసుకుంటూ ఆ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అలా ఉంది. ఇప్పుడు వచ్చి చాలా వరకు ఏంటంటే దాన్ని ఒక సింప్లిఫై అయితే అయిపోయిందనమాట. సో వాళ్ళు ఒక సిన్సియర్గా చేస్తున్నారో లేదో నేను ప్రాపర్గా నేను జడ్జ్ చేయలేకపోతున్నాను. బట్ మేము చేస్తున్నప్పుడు మాత్రం చాలా వరకు అందరూ భయంతోనే చేయడం కానీ, పర్ డే అయిపోతే ఈవినింగ్ అయిపోయిందంటే మళ్ళీ కెమెరా రెంటల్ మళ్ళీ మనం ఇప్పుడు ఏంటి ఐఫోన్ దగ్గర నుంచి కూడా మనం చేసేస్తున్నాం. బట్ ఆ రోజుల్లో మాకు అప్పుడు చేసుకున్నప్పుడు అంత కంఫర్ట్నెస్ ఉండేది కాదనమాట. మీరు ఫస్ట్ శ్రీకారం వెబ్ సిరీస్ చేసినప్పుడు సారీ షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సో అప్పటికి కిరణ్ అబోవరంతో చేస్తున్నారు కదా, సో అప్పుడు అసలు ఎన్ని డేస్ పట్టింది మీకు మొత్తం షార్ట్ ఫిల్మ్కి? 7 days పట్టింది. 7 daysలో కూడా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కూడా చేయలేదన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పాటు అదే పని కాకుండా మాకు మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి. చాలా పెద్ద అంటే ఐ మీన్ ఒక మీరు చూస్తే డెఫినెట్గా అంటే ఇన్ కేస్ ఏదైనా చూస్తే ఏంటంటే ఒక బిగ్ స్కేల్కి ఉన్నంతగానే మీకు లొకేషన్స్ వైజ్ కావచ్చు, క్యారెక్టర్లు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో చేసుకోవడం, మళ్ళీ స్పేస్ ఇవ్వడం, మళ్ళీ వెళ్ళి చూసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు డిఓపిగా చేసినప్పుడు ఇప్పుడు సాయి సంతోష్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు గోదావరి సంథింగ్ ఒక మూవీ ఒకటి వస్తుంది మన ఎంఆర్ ప్రొడక్షన్ వాళ్ళది. సో దానికి డిఓపిగా చేస్తున్నారు. సో ఆ అన్న చాలా బాగా సింక్ అయ్యారు. ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకోవడం. నాకు ఫస్ట్ నుంచి ప్లస్ పాయింట్ ఏంటంటే డిఓపీలు సాయి సంతోష్ అన్న కావచ్చు, దాని తర్వాత శ్రీకారం సినిమాకి చేసినటువంటి యువరాజ్ అన్న కావచ్చు, ఇప్పుడు చేసినటువంటి డిఓపి వెంకట సి దిలీప్ గారు కావచ్చు, అందరూ హోంవర్క్ చేసే పర్సన్సే. సో మాకు కూడా ఏంటంటే ఆయన ఉండడం వల్ల ఏంటంటే ఓకే 1 to 1 మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకుని అలా మూవ్ అయ్యాయి. ఓకే. అంటే కిరణ్ అబోవరంకి వన్ ఆఫ్ ద రికగ్నిషన్ తీసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా శ్రీకారం. సో ఆ తర్వాత అంటే కిరణ్ అబోవరం అనే టాలెంట్ ఉంది అని చెప్పేసో లేదంటే ఓకే అబ్బాయి బాగా యాక్ట్ చేయగలుగుతున్నాడు నాకు ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చింది. సో మీరు ఆ శ్రీకారం తర్వాత ఎందుకని మీకు కిరణ్ అబోవరంతో మళ్ళీ ఒక సినిమా కానీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? లేదండి, బేసిక్గానే శ్రీకారం కూడా కిరణ్తోనే చేద్దామని అనుకునేది అనమాట ఆ టైంలో. కాకపోతే ఏంటి అంటే అలాంటి కైండ్ ఆఫ్ కథని అప్పుడు కిరణ్ ఓకే చిన్న సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ కథని ఒక బాగా నోన్ పర్సన్ ఏదైనా చెప్తే జనాలకి రీచ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఒక సోషల్ కాజ్కి సంబంధించినది కదా, అలాంటిది బాగా తెలిసిన పర్సన్ చెప్తే ఎక్కువ వైడ్ రీచ్ ఉంటుంది అనేసి అనుకున్న కాగితం. దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక ఫ్యూచర్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట. అనుకోకుండా అలాంటి కైండ్ ఆఫ్ పాయింట్ వేరే చోట కూడా ఒక చోట జరుగుతుంది. ఆల్రెడీ శ్రీకారికి ఒకసారి జరిగింది కదా, సో ఈసారి అలా జరగకుండా ఒకసారి ప్లాన్ చేసుకుందాం అనేసి హోల్డ్లో పెట్టుకున్నాం. సో బట్ ఇంకా స్టిల్ ఇన్ టాక్స్ లేదంటే మీరు అండ్ కిరణ్ రెగ్యులర్గా ఓకే రెగ్యులర్ టాక్స్. కిరణ్ నేను వచ్చి బేసిక్గా ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఓకే. ఇద్దరు కొండారెడ్డి రాయలసీమ అని చెప్పి అక్కడ చదువుకున్నాము. సో అక్కడ నుంచి ఇద్దరు కలిసే వచ్చారా ఇండస్ట్రీకి? చదువుకున్నాము. ఫస్ట్ నేను వచ్చేసి నేను అసిస్టెంట్ డైరెక్టరు, దాని తర్వాత రైటరు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనోడికి ఇష్టం ఉందని తెలిసి సో ఓకే ఆ టైంకి వచ్చేసి 1 or 2 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. సో ఇంక ఇలా కాదు, సో అదే టైంలో నేను కూడా ఏంటంటే ఇంకొంచెం వైడర్గా చేద్దాం అనేసి అనుకొని ఇంకా కిరణ్ తీసి పెట్టుకోవడం, సో ఇద్దరికి మంచిగా సింక్ అవ్వడం. ఓకే. సో బెస్ట్గా చేసాం. ఓకే. సో అసలు మీకు సినిమా మీద పరిజ్ఞానం అని కానీ లేదంటే సినిమా మీ మీద ప్రభావం చూపించడం అనేది కానీ ఎక్కడి నుంచి ఎప్పుడు అసలు దానికి మొదలు? ఐ మీన్ నాకు చిన్నప్పటి నుంచి కథలు అంటే చాలా ఇష్టం అండి. ఐ మీన్ పుస్తకంలో ఉన్నటువంటి కథలైనా కావచ్చు. అంటే బేసిక్గా మా విలేజ్ సైడ్ ఎక్కువగా వచ్చేసి ఛానల్స్ కూడా ఎక్కువగా వచ్చేవి కాదనమాట. పొలాల దగ్గర అక్కడ ఉన్న దగ్గర కూడా ఏంటంటే రేడియో క్యాసెట్స్ని చాలా వరకు వాటిలో మూవీస్ని ప్లే తీసుకొచ్చేసి టేప్ రికార్డులో ప్లే చేసేవాళ్ళు. ఓకే. సో వాటితో నేను ఇమాజిన్ మూవీ మొత్తాన్ని ఓకే. సో మూవీ మొత్తం తీసుకొచ్చి ప్లే చేసేసేవాళ్ళు. సో దాన్ని ఇమాజిన్ చేసుకునేవాళ్ళు అనమాట. సో దాన్ని నాకు నచ్చినట్టు నేను ఇమాజిన్ చేసుకునేవాడిని. సిన్స్ రైట్ నో కూడా నేను కూడా ఇప్పుడు కూడా ఏంటంటే నేను ఏదైనా మూవీ చూడలేదంటే ఆ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసేసుకొని MP3గా మార్చుకొనేసి సో దాన్ని ఏంటంటే పెన్ డ్రైవ్లో వేసుకుని ఇప్పుడు కూడా నా కార్లో పెట్టుకొని నాకు నచ్చిన కథ వేసుకొని వెళ్ళేసి వితిన్ 1 weekలో మళ్ళీ ఆ సినిమా చూసేస్తా. సో విజువలైజేషన్ అది బాగుందా, నాది బాగుందా, ఇప్పుడు కూడా స్టిల్ నా హోంవర్క్ అదే అనమాట ఎక్కువగా. సో మస్ట్ అండ్ షుడ్లో ఒక వీక్లీ 1 మూవీ అనేది పక్కగా అదైతే ప్లాన్ చేసుకుంటానండి. ఓకే. నేను మోస్ట్లీ డైలాగ్ క్యాసెట్స్ గురించి ఉన్నాను కానీ ఇలాగా సినిమా మొత్తమే ఒక MP3 క్యాసెట్ అనేది మీరు చెప్తుంటేనే విన్నాం ఫస్ట్ టైం. సినిమా మీద ఆసక్తి ఉంది, ఓకే ఫైన్, ఇవన్నీ వినుకుంటూ వచ్చారు. బట్ సినిమాలో ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది అంత ఈజీ టాస్క్ కాదు, దట్టు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో అది ఎలా జరిగింది ఎంట్రీ? నాకు జగదీష్ గారు అనేసి ఉన్నారండి.
సో తిరుపతిలో ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేస్తారు. ఓకే. సో జగదీష్ అన్న 2 వర్డ్స్ అంటే ఐ మీన్ నాకైతే రూట్స్ ఇచ్చినంత మాత్రం జగదీష్ అనేసి మా సైడ్ సీడెడ్ జగదీష్ అంటారు అతన్ని. ఓకే. సో ఇక్కడ ఇండస్ట్రీ వైజ్గా సో ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఓకే. వైజయంతి మూవీస్, యువి క్రియేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో నాకు గాడ్ ఫాదర్ అంటే ఇంకా అన్న అని చెప్పుకోవాలి. అంటే ఆయన తీసుకొచ్చారు మమ్మల్ని. నాకు రూట్స్ వేసింది మాత్రం అన్న. సో ఫస్ట్ ఒక మూవీలో జాయిన్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి వాట్ ఇస్ వాట్ అనేది. ఎక్కడ ఫస్ట్ మీ ఇనీషియల్ ఫస్ట్ జర్నీ ఫస్ట్ మూవీ వచ్చి నేను ఇప్పుడు మన క్షేమం వెళ్ళి లాభంగా రెడ్డి డైరెక్టర్ ఉన్నారు కదా, రాజవన్నం రెడ్డి గారిని. అవును. ఆయన దగ్గర love.com అని ఒక సినిమా చేశానండి. love.com 2012లో స్టార్ట్ అయింది అది. సో అది నా ఫస్ట్ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని. ఎవరు కాస్ట్ అందులో love.com? దాంట్లో నీతి టైలర్ అనేసి ఒక అమ్మాయి ఉంది, ఐడియా ఉంది? మేము వయసుకు వచ్చాను మూవీ. అవును. ఆ అమ్మాయి ఉంది. సూర్యవంశీ గారి అనేసి ఒక అతని హీరో. సో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్యాడింగ్ మొత్తం ఉంటుంది అనమాట కమెడియన్స్. సో అంటే ఐ మీన్ ఆయన కామెడీ మూవీస్ బాగా చేసే డైరెక్టర్ కాబట్టి. సో నేను ఆల్మోస్ట్ అందరూ కమెడియన్స్తో వర్క్ చేశాను అనమాట. అంటే కొంతమంది ఎక్స్పైర్ అయిపోయారు. సో ఆ విషయంలో నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే ఐ మీన్ నేను అందరితో వర్క్ చేశాను అన్నది. ఓకే. సో రాజవన్నం రెడ్డి గారి తర్వాత అక్కడి నుంచి అలా రాజవన్నం రెడ్డి గారి దాని తర్వాత నుంచి మల్లిగాడ్ మ్యారేజ్ బ్యూరో అని ఒక మూవీ చేశాను. శ్రీకాంత్ గారు. సో ఆయన ఉదయరాజు గారు అని చెప్పి ఆయన దగ్గర నుంచి రైటింగ్ స్కిల్స్ నేను బాగా తెలుసుకున్నాను. ఓకే. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే లక్ష్మీరావు మా ఇంటికి అనేసి ఒక సినిమా చేశాను, నాగశౌరి. అది దానికి అసోసియేటెడ్ రవి నంద్యాల రవి గారు. సో పేరు. సో దాని తర్వాత నేను ఏంటంటే గోస్ట్ రైటర్గా వర్క్ చేశానండి చాలా మూవీస్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అంటే గోస్ట్ రైటింగ్ అనేది కంపల్షన్ ఏమో ఇంకా చాలా మందికి. అంటే పేరు రాకపోతే గోస్టా లేదంటే అలా? అంటే పేరు రాకపోతే అని కాదు కానీ ఇంకా వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు, నీకేం కావాలి అన్న, నాకు ఈ విధంగా సోన్సోన్ మనీ కావాలి, నా ఫైనాన్షియల్ స్టాటస్ ఇది, నీ మనీ నీకు ఇస్తాం, పేరు రాకూడదు, ఇది అంటే ఓకే. అంటే తప్పు కూడా లేదని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి పేరు కావాలి, మనకు ఉన్నటువంటి పరిస్థితికి మనకు ఆ టైంకి మనీ కావాలి. సో అనేసి అనుకునేసి ఓకే వాట్ ఈస్ వాట్ అనేసి ఇంకా అక్కడి నుంచి గోస్ట్ రైటర్గా వర్క్ చేశాను. దాని తర్వాత నేను జేకే బారయ్య గారి దగ్గర రైటింగ్ స్కిల్స్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేశానండి. సో జేకే బారయ్య గారి దగ్గర జాయిన్ అవ్వడం అనేది నేను 200% లక్కీగా ఫీల్ అవుతాను. ఆయన దగ్గర ఏంటంటే చాలా ఎక్కువ వర్క్ నేర్చుకున్నాను. సో మేజర్ రైటింగ్ స్కిల్స్ అన్ని. సో సీనియర్ స్క్రీన్ ప్లే రైటర్ కదా, చాలా అంటే అన్నమయ్య కావచ్చు, రామదాస్ కావచ్చు. అంటే ఐ మీన్ ఆయన ఏంటంటే ఈ విధంగా డివోటీ సినిమా కైండ్ ఆఫ్ కంటే కూడా ఎక్కువగా ఆయన దగ్గర కమర్షియల్ సబ్జెక్టులు కూడా చాలా ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్స్లో మనం చూడలేదు, అది మాత్రం అంతే. బట్ అది ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను డిస్కషన్ చేస్తుండడం వల్ల అది నాకు బాగా యూజెస్ అయ్యాయి. సో ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది, ఎలా అనేసి. సో అది నాకు అయింది. దీని తర్వాత మనకి ఎన్ని చేసుకున్నా ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడియాలజీ ఎంతవరకు కరెక్ట్గా ఉందా, రాంగ్గా ఉందా, మనం ఒకసారి చెక్ చేసుకుందాం అనేసి అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ మేక్ చేయడం మొదలెట్టాను. సో అలాగా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను ఇదేదో బాగుందని వెయిట్ చేశాను. కొత్తోళ్ళే. ఓకే. కొత్తోళ్ళే ఒక 35,000 to 40,000 పెట్టుకొని అప్పట్లో ఒక 2015 అరౌండ్ అలా పెట్టుకునేసి చేసుకున్న దాని తర్వాత అది ఈవెన్ షూట్ కంప్లీట్ అయిపోయినా కూడా రిలీజ్ చేసుకున్న దానికి కూడా మనీ లేదు. ఆల్మోస్ట్ ఒక 6-7 months పట్టింది. సో ఒకటి డబ్బింగ్ ఒకసారి, ఎడిటింగ్ ఒకసారి, ఇలా ఒకటి ఫిబ్రవరిలో షూటింగ్ అయిపోయిందని అక్టోబర్ 5వ తారీఖు రిలీజ్ చేసుకున్నా. అది రన్వేలోనే రిలీజ్ చేసా. సో అది పెద్ద హ్యూజ్ సక్సెస్. అంటే లిటరల్లీ పర్ మంత్లో 5 lakhs వ్యూస్ వచ్చాయి అనమాట. అప్పట్లో 5 lakhs అంటే చాలా పెద్దది అనమాట. ఈవెన్ దో రన్వే రీల్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఆర్టికల్స్ రాశారు. సో పర్ మంత్లో ఈ విధంగా వచ్చింది సోన్సోన్ అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈవెన్ దో నేను దాన్ని చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, సో మన ఐడియాలజీ ఎంతవరకు కరెక్ట్ ఉంది, మీకు ఒక ఐడి కార్డ్ లాగా. సో ఐడి కార్డు కంటే కూడా ఓకే మనం రైటర్ అనేసి మనం ఫీల్ అవుతున్నాం కదా, ఆపోజిట్ పర్సన్కి ఎంతవరకు కనెక్ట్ అవుతున్నది నేను రాసేది, ఆడియన్స్ వాలిడేషన్ తీసుకొచ్చింది. సో చూస్తున్న వాళ్ళకి ఓకే విడిదిరి ఏదో మ్యాటర్ ఉంది అనేసి ఒక 15 to 16 minutes బిట్వీన్ నేను ప్లాన్ చేశాను. సో ఓకే దీని ఒక చిన్న అటెన్షన్ అనిపించింది. దీని తర్వాత ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడి నుంచి ఇంకొంచెం లెంత్ పెంచుకొని ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేశాను. శతమానం భవతి అని ఒక షార్ట్ ఫిల్మ్. శతమానం భవతి మూవీ కంటే 1 year ముందు వచ్చింది అది. సో అది వచ్చేసి అది ఇంకా మంచి అటెన్షన్ ఇచ్చింది. సో అక్కడి నుంచి చిన్న చిన్న మూవీస్ రావడం మొదలెట్టాయి. చిన్నవి వస్తున్నాయి. నేను అంత మాత్రం కొత్తలు ఏదో డైలాగ్ ఉంటుంది కదా, జోగి రాసుకుంటే. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి, లేదు వీటినన్నిటిని దాటి బెటర్గా చేయాలి అనేసి అనుకుంటే అప్పటికే నాకు శ్రీకారం వచ్చి ఫ్యూచర్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఫ్యూచర్ ఫిల్మ్ పాయింట్ని ఒక షార్ట్ ఫిల్మ్లో చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నప్పుడు ఫ్రెండ్ తెలిసిన అమౌంట్ పెట్టాడు, రాజేష్ని. సో ఇంకా అక్కడి నుంచి శ్రీకారం షార్ట్ ఫిల్మ్ పెట్టుకొని అప్పుడు చేసిన వెంటనే కంప్లీట్ అయింది. చూసిన వెంటనే 14 deals చూశారు. చూసిన వెంటనే పిలవడం, సినిమా ఇచ్చారు, టకటక అయిపోయింది.
కానీ సినిమా పట్టాలెక్కి రిలీజ్ అయ్యే టైంకి బాగా టైం చాలా పట్టింది. టైం పట్టేసింది. అవును. సో, లిటరల్లీ చెప్పాలి అంటే నాకు అగ్రీమెంట్ అయిన డేటు మార్చ్ 12th 2017. మూవీ రిలీజ్ అయింది వచ్చేసి మార్చ్ 11th 2021. లిటరల్లీ 4 కరెక్ట్‌గా ఇయర్స్. 4 ఏళ్ళు. ఓకే. సో, ఈ 4 ఏళ్లలో మళ్ళీ చాలా మార్పులొచ్చేసాయి. ఈ మధ్యలో 'మహర్షి' అనేది రావడం అనేది మీకు పెద్ద మైనస్ పాయింట్ అయింది. సో, అంటే చెప్పలేం. అంటే ఒకేసారి కొంతమందికి సేమ్ థాట్ ప్రాసెస్ రావడం అనేది చాలా చాలా సార్లు జరుగుతుంది. ఒక్కోసారి ఒకటే రోజు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఇంచుమించుగా సిమిలర్ ప్లాట్ లైన్స్ ఉన్నాయి కూడా చాలా సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మీకు మీ విషయంలో అంటే మీరు షార్ట్ ఫిల్మ్ అప్పటికే మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ సినిమాగా వచ్చేటప్పటికి అందులో ఇప్పుడు 'మహర్షి' అప్పటికే రిలీజ్ అయ్యి మోర్ దాన్ 2 ఇయర్స్ అయిపోతుంది అప్పటికి అదొచ్చి. అది 2019 మే 9th అండి. సో 19 తర్వాత అంటే మీకు తర్వాత ఈ లాక్‌డౌన్ పీరియడ్ వల్ల ఇదొచ్చినా కూడా సో అంటే మీకు ఎఫెక్ట్ పడదని ఆబ్వియస్‌గా మీకు అప్పటికే తెలిసి ఉంటది కదా! తెలిసింది. అందులోనే వీకెండ్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా అందులోనే వచ్చినాయి సబ్జెక్ట్స్ కాబట్టి అని చెప్పేసి. సో అంటే 'శ్రీకారం' సినిమాకి ఆ 'మహర్షి' తాలూకు ఛాయలనేవి కనిపించకుండా చేయడానికి మీకు వీలు కుదరలేదా? లేదా ఏంటి? లేదండి, ప్రయత్నం చేశానండి. ఆ టైంలో మళ్ళీ దాన్నే వేరే యాంగిల్ సైడ్ నుంచి ట్రై చేసాం. అనుకోకుండా 2020లో 'భీష్మ' వచ్చింది మళ్ళీ. 'భీష్మలో' అది ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ ఐ మీన్ సబ్జెక్ట్ అయినా కూడా కొన్ని ఫార్మింగ్ ఎలిమెంట్లు తీసుకుంటూ వచ్చారు. ఆ ఎలిమెంట్లు మా దాంట్లో గట్టిగా ఉన్నాయి. సో, ఇంక అక్కడ నేను ఏం చేయలేకపోయాను. ఓకే. నా దగ్గర ఉన్నటువంటి సోర్సాలు ఒకటేనండి, నా మేకింగ్ అండి. సో, కొంచెం ఆర్గానిక్ స్టైల్ ఆఫ్‌లో కావచ్చు, చిన్న నేచురల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉండడం అయినా కావచ్చు. అంటే ఒక సినిమాటిక్ స్కేల్‌లో కాకుండా ఏదో మనం చూసినటువంటి మన లైఫ్‌లో చుట్టూనే ఉంటది అన్నదే నేను ప్రొజెక్ట్ చేయొచ్చు అనేసి అనిపించింది. దాన్నే మళ్ళీ 'శ్రీకారం'గా నేను చేశానండి. ఎందుకంటే మీకు టైం దొరికింది కాబట్టి అంటే నాకు అనిపించిన పర్స్పెక్టివ్ ఏంటంటే అంటే టైం ఉండింది కదా! కొంచెం ఏదన్నా రీషూట్ చేసో లేదంటే ఇంకొంచెం సీన్స్ ఏమైనా కొంచెం డిఫరెంట్‌గా రాసుకోనో ఇంకా అదే టైంకి 'మహర్షితో' పాటు 'భూమి' అని ఒక సినిమా రిలీజ్ అయ్యి అది కూడా చిన్నపాటి ఎఫెక్ట్ చూపించింది. అందులో కూడా ఇలాగే అవును. ఫార్మ్ నుంచి డైరెక్ట్‌గా తమిళ్ మూవీ వచ్చింది. ఫార్మ్ టు డైరెక్ట్ జనాలకి తీసుకెళ్ళమ్మాలి అనే కాన్సెప్ట్ అందులో రావడం అనేది కొంచెం అంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు పడ్డాయి. సో, అంటే మీకు టైం ఉంది కదా! ఎందుకు ఆ టైంకి అప్పుడే రిలీజ్ చేయాలి. దట్టు కరెక్ట్‌గా అప్పుడే కరోనా నుంచి కోలుకుంటుంది ఇండస్ట్రీ. సో, అంటే ఆ డెసిషన్ ఇంకా అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ చేతిలో ఉంది. ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదన్న ఒక డెసిషనా? లేదంటే ఇంకా అప్పటికి మీ చేయి దాటిపోయిందా? అంటే మా చేను కాదు గానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ డెసిషన్ ఉంటదండి ఇది. అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, అప్పటికే మూవీ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్నది కావచ్చు. దానికి ఎక్స్ ఫ్యాక్టర్‌లు కూడా చాలా ఉంటాయి కదా! ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏందంటే ఇందాక మీరు అంటున్నట్టు ఏంటి అంటే ప్రొడక్ట్ టు ఐ మీన్ ఫార్మ్ టు హోమ్ కావచ్చు. ఇవన్నీ ఏంటంటే మా 'శ్రీకారం' షార్ట్ ఫిల్మ్‌లోనే చేసేసాం మొత్తం. కాకపోతే ఇవన్నీ మధ్యలో వచ్చాయి. ఇంక అన్నీ వాట్ ఈస్ వాట్ అని కూడా మనం మాట్లాడుకోలేము. మేబీ ఇంకా దాని వరకు ఇంకా అక్కడ వరకు ఏమైనా ఉందనేసి అనిపించింది. ఓకే, కూల్. సరే, దీనికి ఇంతవరకు ఉందా? నేనేం బిలీవ్ చేశానంటే చాలా వరకు ఏంటంటే ఫాదర్ ఎమోషన్ అనేది బాగా నిలబెడతదని నేను అనుకున్నా. నాకు అనిపించేటప్పుడు ఏంటంటే అదే రోజు 'జాతిరత్నాలు' రిలీజ్ అయిందండి. అంటే ఒకసారి మనం చెక్ చేసుకుంటాం కదా! అసలు మన ప్రాజెక్ట్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. అది హిలేరియస్ రైడ్ అది. అది చూసి సడెన్‌గా ఎమోషనల్ వచ్చేటప్పటికి కొంచెం సింక్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే అప్పటికే లాక్‌డౌన్ వల్ల ఆల్రెడీ మైండ్స్ అంతా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఐ మీన్ రిలీఫ్ కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, 'జాతిరత్నాలు' అనేది ఎంటర్‌టైన్‌మెంట్ బాగా ఇచ్చింది. సో, ఈ ఎక్స్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉండడం వల్ల సో, ఆడియన్ ఎక్కువగా అటువైపు చూపించాడు. సో, దాని తర్వాత ఓటీటీకి వచ్చిన దాని తర్వాత అయితే మంచి అప్లాజెస్ అయితే అది రివర్స్ అయింది అప్పుడు. ఓటీటీకి వచ్చాక జనాలందరూ 'జాతిరత్నాలు' ఏముందిరా ఇందులో అంటే 'శ్రీకారం'కి ఒక డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మంచి సినిమా అనవసరంగా కిల్ అయిపోయింది ఆ టైంలో రిలీజ్ అయ్యి అని చెప్పేసి. ఓకే. సో, అంటే ప్రొలాంగ్ చేస్తున్నానని కాదు గానీ 'శ్రీకారంలో' మీరన్నట్టు మీ ఫాదర్ ఎమోషన్ ఖచ్చితంగా బావుంటది. ఎందుకంటే ఎప్పుడైతే లేదు నాన్న అప్పులు తీర్చేసేయండి ఇవన్నీ అవసరం లేదన్నప్పుడు ఆ ఫాదర్ సాటిస్ఫాక్షన్ 'రావు రమేష్' డైలాగ్ ఒకటుంటది. నా కొడుకున్నాడు ఇంక అన్నీ చూసుకుంటాడు నాకు టెన్షన్ లేదు. అదే ఫాదర్ సీక్వెన్స్ మళ్ళీ ఎప్పుడైతే నేను ఉద్యోగం మానేసి వచ్చేస్తానన్నప్పుడు ఒక కంప్లీట్ డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తారు. అవునండి. నువ్వేదో సుఖంగా ఉంటున్నావు అనుకుంటే ఇది ఎందుకని చెప్పేసి. సో, అంటే ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ బాగున్నప్పుడు ఈ జర్నీ ఏదైతే ఉందో అంటే మధ్యలో ఒక సీన్ ఉంటది. ఏది అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు లేదు మా నాన్నగారికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఇదంతా చెప్తారు. కాకపోతే ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంకొంచెం ముందు నుంచి కూడా హి ఈస్ మోర్ ఇంటూ ఫార్మింగ్ అనో లేదంటే శర్వానంద్ క్యారెక్టర్ మోర్ ఇంటూ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనో లేదంటే ఫాదర్ హెల్ప్ అనో ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే చిన్న చిన్న బాగుండేది. మాంటేజెస్‌లో అయితే ఉంటదండి. మీకు సాంగ్ మాంటేజెస్‌లో అతను పెంచుకున్నటువంటి అతను ఉంటున్న ప్లేస్‌లో కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న మాంటేజెస్‌లో అయితే ఉంటదండి. ఓకే. ఏది అతనికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేది మేము బ్యాక్ డ్రాప్‌లో చెప్తూ వచ్చామనమాట. అంతేగాని మేము ముందు నుంచి కూడా ఏంటంటే
అతను వెళ్ళిపోతాడని మనం చెప్పేదొద్దు. ఎటు మళ్ళీ సెకండ్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ కాదు కానీ ఫస్ట్ హాఫ్ మిడ్ నుంచే మనం ఫార్మింగ్ అనేది మొత్తం అంతా చెప్తున్నాం కదా! ఎందుకు మళ్ళీ అక్కడ కూడా మనం చెప్పేది అనేసి ఆ స్పేస్‌ని మనం అలా వదిలాం. ఓకే. బట్ మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు చూసారంటే అతను ఉన్నటువంటి ప్లేసు, ఆ ఇంటి చుట్టూ పెంట్ హౌస్ చుట్టూ యాహ్! ఉండడం గాని, ఇంటి అది ఇవన్నీ ఉంటుంది ఎప్పుడు గూడా. ఇప్పుడు ఈవెన్ ఆ పైన గూడా ఎప్పుడు మొత్తం ఆ! చుట్టూ అన్ని మొక్కలు సో, పెంచుకుంటూ అవన్నీ ఉంటాడు. చిన్నగా మనమైతే అయి సీన్స్ అయితే అవుంటాయి. ఇచ్చామండి లీడ్స్. ఓకే. అంటే అది మినిమల్ లీడ్స్‌లా ఉంటాయి. హ్మ్. మోర్ ఆఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటుంటే గనక ఇంకాస్త అంటే కనెక్టివిటీ ఎలిమెంట్స్ ఉండేవేమో అని. అతనికి ఊరంటే ఇష్టమనేది మనం ఫస్ట్ సాంగ్‌లోనే ఒక దాంట్లో చెప్పేస్తామండి. హ్మ్. ఏది పండగకి ఊరెళ్తూ పండగ వస్తున్నప్పుడు ఊరేగింపు కావచ్చు, ఆ సాంగ్. ఊరిలో సాంగ్‌లో ఉన్నప్పుడు కావచ్చు, ఊరు ఎమోషన్ ఉన్నప్పుడు కావచ్చు, అతని రూట్స్‌లోనే అది ఉంది అనేది మనం అప్పుడే చెప్పేస్తాం అనమాట. సో, అందుకనేసి ఇంకా ఓకే. అది సరిపోతుందనేసి నాకు అనిపించింది ఆ టైంకి. హ్మ్. 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 అందుకనేసి. ఓకే. అయితే నాకు ఈ సినిమా మొత్తంలో నాకు మా మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటంటే ఊర్లో నరేష్‌ని సడెన్‌గా శర్వానంద్ కలిసినప్పుడు "ఏంటి బాబాయ్ ఇక్కడ" అంటే "లేదురా ఇక్కడే మనం చూసుకుంటున్నాం" అని చెప్పేసి అప్పటి అంటే కొంచెం నీట్‌గా డీసెంట్ షర్ట్ ఏసుకున్నాడు. బిల్డింగ్‌లోకెళ్ళి షర్ట్ మార్చుకొని కూలర్‌లో బయటకొచ్చేటప్పటికి ఒక ప్రాపర్ ట్రాన్సిషన్ ఉంటది. అంటే ఓవర్ డ్రామాటిక్ అయిపోకుండా చాలా సెన్సిబుల్‌గా, డీసెంట్‌గా అంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటుందన్నమాట సీన్ అది. అంటే నిజంగానే ఊర్లో ఇబ్బందులు పడేవాళ్ళు బయటకొచ్చి చెప్పుకోలేక ఊర్లో మేము బయట కూలి పని చేసుకుంటున్నామనో లేదా ఇంకోటి చెప్పుకోలేక మేము అక్కడ చాలా బాగా బతుకుతున్నాం అని చెప్పి అప్పుడప్పుడు ఊర్లోకొచ్చి కనబడే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా చూపించారనమాట. ఆ ఒక్క సీన్ మాత్రం నాకు అంటే ఇట్ హాంటెడ్ మీ ఫర్ ఎ వైల్. అంటే అలా అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా అలా ఎవరన్నా ఉన్నారేమో! మనం ఊర్లోకెళ్ళినప్పుడు మనం ఆ ఊర్లో సిట్యుయేషన్ చాలా డిఫరెంట్‌గా చూపిస్తారు నరేష్‌ది. అంటే మంచి ఆసామి, అందరికి అన్నం పెట్టేస్తున్నాడు, అందరికి ఇచ్చేస్తున్నాడు అన్నట్లుగా. బట్ రియాలిటీకొస్తే ఇది. సో, ఆ సీన్ నాకెందుకు హాంట్ చేసిందంటే, నేనలా మీ ఆ సీన్ చూసిన తర్వాత నాకు రియల్ లైఫ్‌లో కొన్ని తెలిసాయన్నమాట. నా పర్సనల్ కొంతమంది, మా ఫ్యామిలీ రిలేటెడ్ కొంతమంది, లేదంటే మా రిలేటివ్స్‌లోనే కొంతమంది, వాళ్ళు గూడా ఇలాగే ఆ ఊర్లో పాపం సరైన పంటలు పండకో, లేదంటే సరైన సపోర్ట్ లేక ఫ్రమ్ గవర్నమెంట్ వాళ్ళు ఇలాగే చేస్తున్నారు అని జెప్పేసి. సో, అది నన్ను చాలా సంవత్సరాలు హాంట్ చేసింది ఆ స్పెసిఫిక్ సీన్ మాత్రం. సో, ఆ రైటింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఓకే. ఐ సో మీన్ ఇంత గ్యాప్ వచ్చిందంత ఐ మీన్ 'శ్రీకారం' రిలీజ్ అయ్యేసి ఇంత టైం వచ్చిన తర్వాత కూడా మీరు 'శ్రీకారం' గురించి ఇంతసేపు మాట్లాడడం అనేది వెరీ హ్యాపీ. అంటే కొన్ని గుర్తుండిపోతాయి గదా! అలా. ఓకే. ఓకే. యాహ్! అంటే మీరు 2017లో ఒక షార్ట్ ఫిల్మ్‌తో సైన్ జేసి, ఆ తర్వాత 2021లో సినిమా రిలీజ్ చేసి, ఇప్పుడు మళ్ళీ 2025లో ఒక వెబ్ సీరీస్‌తో వస్తున్నారు. సో, సినిమా అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ హ్మ్. లాస్ట్ 17 అంటే 17 కూడా గాదు. ఎప్పుడు మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్? సారీ 15 అండి. ఇది ఆహ్, 2012. అసిస్టెంట్ డైరెక్టర్. 2012. అసిస్టెంట్ డైరెక్టర్ 2012. హ్మ్. సో, 2012 నుంచి ఇప్పుడు 2025 దాకా ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ కెరీర్. అవునండి. సో, 13 ఇయర్స్‌లో సినిమా అనేది చాలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది కదా! అంటే అప్పటికి ఉన్న అంటే థియేటర్స్ అవ్వచ్చు, లేదంటే ఆడియన్స్ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదంటే వాటెవర్ టెక్నికాలిటీస్ రిలేటెడ్ గాని, లేదా స్టోరీ టెల్లింగ్ వైస్ గాని చాలా చేంజెస్ వచ్చినాయి. సో, వీటిని మీరెలా అడాప్ట్ అవుతూ వచ్చారు? నేను బేసిక్‌గా చేసుకునేది నేను రైటింగ్ సైడ్ హ్మ్. వచ్చానండి. అంటే నేను స్ట్రెంత్ ఎక్కువగా రైటింగ్స్ నేను బాగా బిలీవ్ చేస్తాను. వన్స్ నీది రైటింగ్ గాని ప్రాపర్‌గా ఉండిందంటే, నువ్వు ఎలా ప్రొజెక్ట్ చేసినా ఆడియన్స్ చూస్తారండి. ఎగ్జాంపుల్ ఐ మీన్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఉందండి. మనకేంటంటే విజువల్‌గా ఏంటంటే ఒక ఎక్స్ట్రార్డినరీగా చూపించకపోయినా అంటే ఐ మీన్ ఆళ్ళకున్నటువంటి బడ్జెట్స్ వైస్‌గా ఎక్స్ట్రార్డినరీగా ఆ రోజు చూపించలేకపోయినా కూడా ఏంటంటే సింపుల్‌గా మేక్ చేసినా కూడా ఏంటంటే ఎక్స్ట్రార్డినరీగా హిట్ అయింది. ట్రూ. మొన్నటికి మొన్న వచ్చినటువంటి 'టూరిస్ట్ ఫ్యామిలీ' అయినా కూడా కావచ్చు. సో, అంటే ఐ మీన్ నేను మధ్యలో కొన్ని వింటూ వచ్చాననమాట. సో, చాలామంది కొంతమంది చెప్పేదల్లా ఏంటి అంటే ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ ఉండాలి. ఆ విజువల్స్ లేకపోతే జనాలు థియేటర్‌కి రారు. ఇవి చెప్తుంటారు. అదొక యాస్పెక్ట్స్‌లో కరెక్ట్ ఉండొచ్చేమో. హ్మ్. దానికంటే కూడా నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను ఏంటంటే రైటింగ్స్. నీది రైటింగ్స్ గాని అద్భుతంగా ఉందంటే ఈరోజు మొన్నటికి మొన్న వచ్చినటువంటి 'టూరిస్ట్ ఫ్యామిలీ' కూడా చాలా ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. సో, నీది రైటింగ్స్ ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందా? ఇవన్నీ వచ్చేసి అడిషనల్ యాడ్ అవుతాయి. సో, రైటింగ్స్ గాని మనం గట్టిగా ఉంటే చాలండి. ఓకే. అంటే మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ కూడా అంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' గాని, లేదంటే 'టూరిస్ట్ 'టూరిస్ట్' ఫ్యామిలీ' గాని 2 మోర్ ఆఫ్ ఎమోషనల్ డ్రివెన్ హ్మ్. ఫిల్మ్స్. హ్మ్. సో, అందులో ఎమోషన్ అనేది ప్రాపర్‌గా కనెక్ట్ అయితే సరిపోతుంది. డైరెక్టర్ అనేవాడికి ఓన్లీ ఎమోషనల్ ఫిల్మ్స్ మాత్రమే తీయగలడు అన్నట్లు కాకుండా హి షుడ్ బి మల్టీ టాలెంటెడ్. ఇన్ ద హ్మ్. సెన్స్ ఒక మల్టీ జానర్ ఫిల్మ్స్ కూడా హ్యాండిల్ చేయగలరని అనిపించుకోవాలి కదా! సో, డెఫినెట్‌గా మీరు అండి. ఇప్పుడు 'శ్రీకారం' సినిమాలో ఎంతది ఒక ఎమోషనల్లీ డ్రివెన్ ఫిల్మ్ అయినప్పటికి కూడా అది అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్‌గా కూడా దాన్ని కొంచెం బానే తీశారు. హ్మ్. అది కెమెరా వర్క్ కావచ్చు, లేదంటే సెట్స్ వర్క్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఎండింగ్ సీక్వెన్సెస్ ఇవన్నీ గూడా. సో, టెక్నికల్‌గా కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది గదా! సో, విజువల్స్ మీరన్నట్టు ఎమోషనల్‌గా ఒక సినిమా కనెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అది ఒక కీ రోల్ ఉంటుంది. బట్ టెక్నికాలిటీస్ ఆర్ ఆల్సో మచ్ నీడెడ్ యాస్ యాహ్! వెల్ కదా! డెఫినెట్‌గా అండి. టెక్నికల్ మనం ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజుకి అప్‌డేట్ అవుతున్నది. హ్మ్. ఈరోజు ఏఐ వచ్చింది. ఏఐ అంటే ఏదో ఆ రోజు తెలీదు. తెలీదు. సో, ఈరోజు ఏదైనా మనకేదైనా ఎగ్జాంపుల్స్ అడుగుతున్నా అది ఇస్తున్నది. ఆ ఎగ్జాంపుల్స్ తగినట్టు మనం గాని లేదు అంటే ఐ మీన్ ఒకప్పుడేందంటే
ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేదానికి ఒక ఎక్స్ అనే టైం పీరియడ్ పడేదానికి. ఇప్పుడు అది అవసరం లేదనమాట. సో వస్తున్న వాళ్ళే డైరెక్టర్గా అంటే డైరెక్ట్ పాయింట్ ఆఫ్లో వచ్చిన వెంటనే డైరెక్షన్ కూడా చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో ఉంటామా లేదంటే వేరే చోట ఉంటామా, వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్తో వాళ్ళు నేర్చేసుకొని పక్కన ఉన్నటువంటి ఒక మంచి కో డైరెక్టర్ని పెట్టేసుకొని హ్యాపీగా చేసేసుకుంటున్నారు. సో ఎవల్యూషన్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా తయారైంది. ఒక డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ని చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేయొచ్చు అనేసి అనిపిస్తుంది అనమాట. సెల్ఫ్ టీచింగ్ అయిపోయింది ఇప్పుడు సో మోస్ట్లీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకేంటి అంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే మంచి అడిషనల్ యాడ్లా ఉంటుంది అనమాట. సో ఈ యాడ్ అనేది ఎప్పుడైతే మనకు పెరుగుతుందో సో ఈజీగా ఏంటంటే కొత్త వాళ్ళందరూ రావడానికి మంచి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వాటితో పాటు కూడా మాలాంటి వాళ్ళైనా కావచ్చు, మాకన్నా సీనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం అనుకోండి. సో డెఫినెట్గా మా అందరికి ఏముంటుంది అంటే రైటింగ్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఓకే ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి, రైటింగ్స్ ఏం చేయాలి ఏంటి అనేసి ఎక్కువగా ఉంటుంది నేను బిలీవ్ చేస్తున్నానండి. సో చేసుకుంటే ఏంటంటే డెఫినెట్గా మంచిగా మూవ్ అయ్యేదానికి స్పేస్ అయితే ఉంటుంది అది. ఓకే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాలు చూస్తే అంటే అదర్ దాన్ టూరిస్ట్ ఫ్యామిలీ లాంటివి పక్కన పెట్టేస్తే సబ్స్టాన్స్ కంటే ఎక్కువ స్టైల్ అనేది ఎక్కువ క్వశ్చన్ పెరుగుతుంది. మేకింగ్ స్టైల్ అంటే ఇప్పుడు మనం చాలా పెద్ద పెద్ద కమర్షియల్ హిట్ అయిపోయిన సినిమాలు కొన్ని రీసెంట్ లాస్ట్ ఒక 2-3 years ఒక భారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కలెక్ట్ చేసిన సినిమాలు కూడా కథ పరంగా కంటే కూడా ఆ స్టైల్ పరంగానే ఎక్కువ ఆకట్టుకున్న సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతూ వచ్చిందేమో. అంటిల్ అన్లెస్ ఇలాంటి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకునే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ లాంటివే తప్పితే మిగిలిన మోస్ట్లీ కమర్షియల్ సినిమాలు కానీ లేదంటే ఇవన్నీ కూడా మోర్ ఆఫ్ స్టైల్ క్వశ్చన్తోనే ఎక్కువ ఆడేస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. లేదా డెఫినెట్గా అగ్రీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జున్ రెడ్డి అయినా కావచ్చు ఎగ్జాంపుల్. సో అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అగ్రెసివ్నెస్ అంటామా, యాటిట్యూడ్ అంటామా, XYZ అంటాం, ఈ ఫ్యాక్టర్స్ అని వీటితో ఉంటుగా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంటుందండి. ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్ ఉండడం వల్లనే రైటింగ్స్ చాలా స్ట్రెంత్ చాలా ఇప్పుడు నేను ఏదైతే 2 సినిమాలు ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, ఆ 2 సినిమాల కంటే కూడా ఎగ్జాంపుల్ వైజ్గా దాంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట స్ట్రెంత్. సో అంత స్ట్రెంత్ అనేది బేస్ అనేది బలంగా ఉండడం వల్లనే ఆ స్టైలిష్ అనేది యాడ్ అయ్యిందంట నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ స్టైల్ అనేది ఒకటే ఉండింది అనుకోండి, ఇవన్నీ వచ్చినా మనకు సో అంతంత మాత్రమే. అదేవిధంగా మధ్యలో వచ్చిన బేబీ అయినా కూడా కావచ్చు, ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి కుర్రాల మైండ్ సెట్ కూడా ఏ విధంగా ఉందంటే అండి షార్ట్స్లో ఉన్నదన్నమాట. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక స్పీడ్ ఒక హైలోనే చూస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటి ఆ కైండ్ ఆఫ్ టింజ్లో కానీ లేకపోతే మనం కూడా డెఫినెట్గా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే. సినిమా ఓకే చేయించుకొని డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఒక ఓటీటీ సంస్థతో కూర్చొని ఒక సినిమా ఒక సిరీస్ ఓకే చేయించుకున్నప్పటికీ మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఈ సినిమా ఓకే చేయించుకోవడానికి, సిరీస్ ఓకే చేయించుకోవడానికి చేస్తుంటాను ఏంటంటే అండి, ఒక సినిమా ఓకే అవ్వడానికి 100 రీజన్స్ కావాలండి. సినిమా అయిపోవడానికి ఒక్క రీజన్ చాలు. సో సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది. వెబ్ సిరీస్ అనేది నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. అది అసలు వెబ్ సిరీస్ అసలు నాకు సంబంధం లేదు. బేసిక్గా ఎక్స్ అనే పర్సన్ ఎవరో చూశారు, ఓకే డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది ఏంటంటే కిషోర్ దీన్ని బాగా చేయగలుగుతాడు, బాడీలు చేయగలుగుతాడు, XYZ ఎవరో చెప్పారంట. డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అడిగారు. నాకు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉందన్నమాట. అంటే ఎప్పుడు నా కథలు నేనే చేసుకుంటున్నాను కదా. సో నా కథలు కాకుండా బయట వాళ్ళ కథలు డీల్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలని ఉందన్నమాట. మంచి స్కోప్ నాకు ఎక్కడ దొరకలేదు. అలాంటి స్కోప్ వచ్చేదానికి ఇది ఒక చిన్న స్పేస్లో దొరికింది. ఓకే మంచి స్పేస్ అనిపిస్తుంది, ముందు కథ విందాం అని కథ విన్నాను. వినినందుకు నాకు ఏదో 1-2 చోట్ల చిన్నవి అనిపించాయి. అది వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా కన్సిడర్ చేశారు. సో 1-1 బెటర్ చేసుకొని కంప్లీట్ చేసి. ఓకే. అయితే చాలామంది అంటే మీరని కాదు, చాలా స్పెసిఫిక్గా ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే ఓటీటీ సంస్థలతో ఇంటరాక్ట్ అయినా లేదంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడమే ఇంకా ఈజీ ఓటీటీల నుంచి బయటికి రాబట్టుకోవడం కంటే అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రొసీజర్ కానీ లేదంటే వాళ్ళకున్న టెక్నికాలిటీస్ థింగ్స్ కానీ. ఎందుకంటే మనం అంటే ఒక సిరీస్ని లేదంటే ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ జడ్జ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఓకే నాకు నచ్చితే సరిపోతారు. బట్ ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు వాటికి కూడా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఒక మీరు ఇచ్చిన స్క్రిప్ట్ని ఒక ఏఐ మిషన్లో ఇచ్చేసి ఓకే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది లేదంటే దీనికి ఉన్న ప్రాబబిలిటీ ఏంటి, ఆడియన్స్కి రీచ్ అయ్యేది అనేది ఎవ్రీథింగ్ ఈజ్ మిషన్ లర్న్ టైప్లో అయిపోయింది అది. మీరు ఇలాంటి ఏమైనా ఫేస్ చేయాల్సి వచ్చిందా సందర్భాలు? అంటే బేసిక్గా నేను ఆన్ బోర్డ్ అయ్యే టైంకే కథ ఓకే అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. కథ ఓకే అయింది అనమాట. ఓకే. మిగిలినంతా ప్రీ ప్రొడక్షన్, మిగిలినంతా A to Z మొత్తం అంతా నేనే చూసుకున్నాను. కథ ఓకే అయింది కాబట్టి మేజర్గా అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. మిగిలిన ఏంటంటే చిన్న అయితే మాత్రం ఎక్కడైనా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే 1-to-1 డిస్కషన్ చేసుకున్నాం. కాకపోతే వెబ్ సిరీస్ వల్ల మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేయడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే. సో మనం కొంచెం బయట నుంచి చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది. ఎందుకంటే
ఏంటి వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ జోన్‌తో ఉన్నారు అనేసి. కాకపోతే ఆన్ గ్రౌండ్‌లో మనం 1-1 చూసుకున్నప్పుడు ఐ మీన్ యాస్ ఆఫ్ రైట్ నౌ నాది కంప్లీట్ అయిపోయిన దాని తర్వాత నేను బ్యాక్ నుంచి ఒకసారి చూసుకుంటా ఉంటే డెఫినిట్‌గా దానివల్ల నాకైతే అడిషనల్ యాడ్ అయ్యి ఉందన్నమాట. ఓకే. ఓకే. రేపు నేను ఏదైనా ఫ్యూచర్ ఫిల్మ్ మళ్ళీ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే, ఓకే. నేను ఈ ఫార్ములాలు యూజ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అవుట్‌పుట్ తీసుకురావచ్చు. ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటది. ఎక్కడెక్కడ టైం వేస్ట్ అయింది. ఆ టైం వేస్ట్ ఉండేదాన్ని నేను ఇక్కడ ఇలా చేసుకోవచ్చు అన్నది నాకైతే బాగా అయితే యూజ్ అయింది. ఓకే. అంటే అలా యూజ్ అయితే ఫైన్. లేదు 100% అది ఎక్కడైనా ఉంటాయండి చిన్న చితకవి. సో, ఇంక వాటిని పట్టుకొని మనం ముందుకెళ్ళామనుకోండి కష్టం. ఓకే. కాకపోతే నేను ఈ యాస్పెక్ట్ సైడ్ నుంచి చూసాననమాట. ఓకే. ప్రీ ప్రొడక్షన్‌లో ఉండడం వల్ల మనకు కొంచెం యూజెస్ అయితుంది. నేను 'శ్రీకారం' టైంలో నేను ఇది చేయలేదు. ఇది చేసుంటే కూడా నాకు ఇంకొంచెం బాగుండేది. టైం కిల్ కాకుండా ఉండేది. ఓకే. అనేది కొన్ని ఎలిమెంట్స్ దగ్గర అనిపించిందండి. దేవకి అండ్ డానీది కాస్టింగ్ ఎవరికి మొత్తం మీరే అప్పటికే ఫైనలైజ్ అయిన తర్వాత మీరు వెళ్ళారా? లేదంటే కాస్టింగ్ లేదండి. ఒక రీతు వర్మ గారిది కొంచెం వాళ్ళు డైలమాగా అనేసి అనుకుంటా ఉన్నారనమాట. ఓకే. సో, బట్ రీతు గారికి అప్పటికే కథ చెప్పారు ఆళ్ళు. సో, అనేసి అనుకున్నప్పుడు నన్ను ఏంటి నీ ఒపీనియన్ అంటే రీతు గారు అంటే పర్ఫెక్ట్ ఇంకేం ఇబ్బంది లేదనేసి అనుకున్నాం. మిగిలినన్ని సూర్య కావచ్చు, శివకందుకూరి గారు కావచ్చు, వీళ్ళందరిని 1-1 ఐ మీన్ మిగిలిన అన్ని క్యారెక్టర్‌లని మళ్ళీ నేను వెళ్ళిన దాని తర్వాతే ఫైనల్ చేసుకున్నాను. ఎందుకంటే కాస్టింగ్ వైస్ అయితే కొంచెం అన్ని గుడ్ నేమ్సే ఉన్నాయి. డెఫినెట్‌గా ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ శివాని వచ్చేసి ఫస్ట్ శివకందుకూరి తనకి ఫస్టే కదా. సూర్య క్యారెక్టర్ వచ్చేసి వేరే ఆప్షన్స్ చూస్తే ఎలా ఉంటుందని కొన్ని చెప్తే కూడా లేదు మీరు నమ్మండి అని చెప్పి అతనిది ఒక ట్రయల్ షూట్ లాగా ఒకటి చేసాం అనమాట. చూసి వాళ్ళకి ఇచ్చిందంటే వెంటనే నమ్మేశారు. లేదు కరెక్టే మీరు చెప్పింది. ఆ సందర్భాలు కూడా ఉంటాయి. ప్రతిసారి వాళ్ళు చెప్పింది మనం వినాలని కూడా లేదనమాట. లేదండి ఇది చూడండి. ఇప్పుడు కోవేశ్వర్ల గారు ఉన్నారు. రెగ్యులర్ కమెడియన్ చేసేటట్టు ఒక ఎమోషనల్ అన్ని వెంటనే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు లేదో నాకు తెలియదు. వీళ్ళు చెప్పిన వెంటనే ఇదేదో బాగుంది అనేసి అనుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మొదలెట్టారు. ఈ విధంగా ప్రతి కాస్టింగ్ కూడా ఏంటంటే మ్యూచువల్గా కూర్చొని మాట్లాడుకున్నాం. ఓకే. కోవేశ్వర్ల గారితో ఎక్స్పీరియన్స్ ఎలాగా? ఎక్స్ట్రాడినరీ అండి. అంటే ఐ మీన్ నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. అవకాశం దొరికింది. రాజవరం రెడ్డి గారితో చేసినప్పుడు శ్రీకారం దాంట్లో లేరనమాట. అప్పుడు అంటే ఆవిడ ఆయన సెట్ ఆఫ్ యాక్టర్స్ లో ఆవిడ కూడా ఒకళ్ళు. ఆవిడొకరు. సో అప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడు ఆవిడతో వర్క్ చేసే అవకాశం రాలేదా? ఆయనతో చేసి నేను ఆ ఒక మూవీనే. ఓకే. సో కాబట్టి ఆ ఒక మూవీలో ఏంటంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు, మల్లికార్జున గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో వీళ్ళు లేరనమాట. ఓకే. అంటే లేకపోయినా కూడా ఎప్పుడు ఆవిడని కలవడం అట్లా ఎప్పుడు జరగలేదా? లేదండి నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఓకే. నా మూవీలో అదే వెబ్ సిరీస్లోనే కలిశాను. ఓకే. సో హ్యాపీగా వర్క్ చేశాను. ఎందుకంటే ఆవిడకి ఉండే అంటే ఆవిడ ఒక స్టిగ్మాలా చేస్తారన్నమాట. ఆవిడ ఓన్లీ ఈ రోల్స్, ఈ కామెడీ రోల్స్ లేదంటే మొగుడితో తన్నులు తినదో ఏదో లేదంటే మొగుడిని కొట్టే రోల్స్ మాత్రమే చాలా సంవత్సరాల పాటు ఇచ్చారన్నమాట. బట్ ఆవిడని నేను చూసిన అంటే ఆవిడ ఒక షాకర్ ఇచ్చిన సినిమా 'సెంబి'. ఆ సినిమాలో ఆవిడ అవ్వక పాత్రలో చూసిన తర్వాత అరే ఇంత మంచి యాక్టర్స్‌ని మనం ఇన్నాళ్ళు జస్ట్ ఓన్లీ కామెడీ రోల్స్‌కి ఇచ్చేసింది. ఎప్పుడో 'సతీ లీలావతి' టైంలో కొంచెం 'సతీ లీలావతి' అనేది నెక్స్ట్ లెవెల్ అది. ఇంకా దాన్ని అసలు దీంతో కంపేర్ చేయలేము. అంటే అందులో ఆవిడని చూసిన తర్వాత మోస్ట్‌లీ ఆవిడని చూసినవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కామెడీ రోల్సే. 'సతీ లీలావతి' సినిమాలో అంటే మోస్ట్‌లీ హైలైట్ అయ్యేది అంతా కమల్ హాసన్ గారు, ఊర్వశి వీళ్ళే. బట్ వాళ్ళందరిని డామినేట్ చేస్తుంటది ఈవిడ. అవును. వచ్చిన కనబడినప్పుడల్లా డామినేట్ చేస్తే క్లైమాక్స్‌లో అయితే అసలు కార్ డ్రైవింగ్ సీక్వెన్స్ మొత్తానికి అసలు అది చాలా హ్యూజ్ ఫ్యాన్ నేను ఆ సినిమాకి. సో ఆ తర్వాత ఆవిడని మోస్ట్లీ రొటీన్ క్యారెక్టర్స్లో చూస్తూ వచ్చాం. బట్ 'సెంబి' అనే సినిమాలతో ఆవిడ కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చాడు ప్రభు సోలమన్. సో కంప్లీట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో మీరు ఎలాగా చూపించబోతున్నారు? నాకు 'సెంబి' అంటే ఐ మీన్ నాకు 'సెంబి' కన్నా ముందు నుంచి అంటే 'శ్రీకారంలో' కూడా ఏంటంటే అల్లరి నరేష్ గారు కూడా ఏంటంటే కామెడీ సినిమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎమోషన్ సీన్స్ చేసుకుంటున్నాం. నాకు కూడా ఏంటంటే లైక్ ఈ విధంగా బ్రేక్ డౌన్ చేయడం అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ చేసే క్యారెక్టర్ని రెగ్యులర్గా పెట్టుకుంటాం. ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఆడియన్ మూడ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని బ్రేక్ చేసిన దగ్గర నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడియన్కి ఒక చిన్న ఫ్రెష్నెస్ వస్తుంది. ఓకే ఈ క్యారెక్టర్ని ఎలా చూసేవాడిని కాస్త ఇలా చూసేవాడికి ఓకే ఇక్కడేది ఉంది డిఫరెంట్గా అనేసి. సో 'సెంబి' కన్నా ముందు నుంచి నాకు ఉందన్నమాట. ఏదైనా మంచిగా దొరికితే చూద్దాం అనేసి. 'సెంబి' రిలీజ్ అయినప్పుడు మాత్రం డెఫినెట్గా నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. అమ్మ నేను కదా ఫస్ట్ చేయాల్సింది ఎవరో చేసేసారేంటి అనేది మాత్రం ఫీల్ వచ్చింది. కాకపోతే 'సెంబి'లో ఒక షాట్ ఒకటి ఉంటుందండి, ఎక్స్ట్రాడినరీ షాట్. ఆ పాపకి ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, తీసుకుని హాస్పిటల్లో పెట్టుంటారు. తను నడుచుకుంటూ వస్తుంది అనమాట. తను నడుచుకుంటే కెమెరా కూడా ఆమెను ఫాలో అవుతూనే ఉంటుంది. తను నడుచుకుంటే సింగిల్ షాట్ ఉంటుంది అనమాట. సో పట్టుకుంటూ వచ్చిన వెంటనే మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఎదురు ఒకరు వస్తారు, డాక్టర్ ఉంటాడు. అలా కాదని చెప్పి మళ్ళీ ఆపోజిట్గా వస్తుంది. మళ్ళీ కెమెరా ఆమెను పట్టుకొని వస్తుంటుంది. ఎటు ఎక్స్ప్రెషన్ ఏం చెప్పలేక అటు ఇటు తనలో ఫీల్ అవుతూ వస్తున్నప్పుడు లిటరల్లీ చూస్తున్నప్పుడు అప్పటికప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసి అంత ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అంటే మనకు లోపల అనిపిస్తూ ఉంటుంది కదా, అరే
నిజంగా ఏం చేశారా బాబు ఇంతలా కదరా అనేసి అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఇంకా మనకు ఓకే, మనకి ఎప్పుడైనా స్కోప్ దొరికినప్పుడు మనం చేసుకుందాం అని వెయిట్ చేస్తున్నాను. అదే క్రమంలో ఇది వచ్చిందనమాట వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌లో ఏంటంటే గాయత్రమ్మ అన్నట్టు ఒక మేజర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. సో ఎవరైతే ఆప్షన్ బాగుంటుందనేసి అది ఇది చూసుకుంటున్నప్పుడు లేదు, సెకండ్ ఆప్షన్ అనేది లేదు, ఈవెనే పెట్టుకుందాం కానీ ఇంకా ప్రొడ్యూసర్ గారు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు, అసలు ఆప్షన్సే చూడలేదు. ఓకే. సో అందరూ కూడా ఓకే మంచి క్యారెక్టర్ అంటున్నారు కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళాం, చెప్పాము, ఆమె కూడా ఓకే చెప్పేశారు. ఇంకా అక్కడి నుంచి మూవ్ అయిపోయాం. తెలుగు డబ్బింగ్ ఆవిడే చెప్పారా? తెలుగు డబ్బింగ్ కూడా ఆమె చెప్పారు. ఓకే. సో లాస్ట్ డబ్బింగ్ ఆవిడది బాగా గుర్తుండిపోయింది, దేశముద్రు. ఎక్స్ట్రాడినరీ అండి. ఆమె చెప్తున్నాం కదా, మార్నింగ్ టైమింగ్ అంటే టైమింగ్కి వచ్చేస్తారు, అమ్మ ఇది కావాలమ్మా అంటే ఇది చేస్తారు, నాన్న ఇలా కాకుండా ఇలా ఏమైనా చేద్దాం అమ్మా అంటే చెప్పాను, కొన్ని బెటర్మెంట్స్ ఉంటాయి. యాస మార్చారా ఏమన్నా ఆవిడది? ఆవిడ రెగ్యులర్ యాసే. ఆ యాస ఉన్నది ఎమోషనల్ క్యారెక్టర్ ఇక్కడ. అదే అంటే ఎమోషనల్ లో కూడా ఆవిడ ఏంటంటే కొంచెం లౌడ్ గా ఉంటుంది అనమాట ఆవిడ క్యారెక్టర్. సెటిల్డ్ గా ఉంటుంది, సెటిల్డ్ గా ఉంటుంది దీంట్లో. సో లౌడ్నెస్ ఏమి ఉండదు. ఓకే. చిన్న సెటిల్ గా. సో మెయిన్ అయితే ఆవిడ పెర్ఫార్మెన్స్ ఒకటి. అలాగే ఇందులో ఇంకొక షాకర్ అభినయ. అంటే ఆవిడని అంటే రాంగ్ ప్రొజెక్షన్ అది కూడా. ఆవిడ ఎంతసేపు మోస్ట్లీ కొంచెం ఐటమ్ రోల్స్ కో లేదంటే కొంచెం స్లీజీ రోల్స్ కో పెట్టారు తప్పితే ఎప్పుడూ కూడా అంటే ఆ ముద్ర పడిపోతుంది చాలా మీదగా, ఆ టైప్ కాస్టింగ్ అంటాం మనం. సో లేదు, ఒక అమ్మాయి ఒక సినిమాలో లేదంటే ఒక ఏదైనా ఒక సాంగ్లో ఎలివేట్ అయింది ఆ చీర జాచుడు సీన్లకో దేనికో దానికి, ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది అలా. సో మీరు నేను ఇందాక ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు సెకండ్ ఎపిసోడ్లో సడన్గా ఆవిడ ఫుల్ చీర కట్టుకొని నిండుగా కనబట్టి నేను కూడా షాక్, ఏంటి ఈవిని ఇలా ఇలా ఎలా ప్రొజెక్ట్ చేశారు నీట్గా అని చెప్పి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇంతకుముందు కొరటాల శివ భరత్ అని నేనుతో చేశారనమాట, స్పీకర్ క్యారెక్టర్. సో అందులో ఆ రోల్లో ఆవిడ చూసి, ఎందుకంటే ఆవిడని మా ఫస్ట్ నుంచి ఇంద్రుడు చంద్రుడు టైం మీద దానికంటే ముందు నుంచి కూడా చూస్తుంది, మోస్ట్లీ 99% వ్యాంప్ క్యారెక్టర్స్ ఆవిడ చూసినవన్నీ కూడా. సో సడన్గా అంత రెస్పెక్ట్ఫుల్ రోల్లో మేడం స్పీకర్ అని చెప్పేసి అందరూ అడ్రస్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆవిడని అంత రెస్పెక్ట్ఫుల్ రోల్లో చూసేటప్పటికి ఒక చిన్న అంటే మీరు అన్నట్టు ప్యాటర్న్ బ్రేకింగ్, అట్ ద సేమ్ టైం కొంచెం రెస్పెక్ట్ కూడా, అంటే ఆర్టిస్ట్కి దక్కాల్సిన రెస్పెక్ట్ అట్లీస్ట్ ఇప్పుడు కన్నా వచ్చింది ఈ సినిమాతో అన్నా అని చెప్పేసి. సో అలాగే అభినయతో కూడా కొంచెం మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేకింగ్ అనేది అభినయ క్యారెక్టర్తో కూడా కనిపించింది అనమాట. సో ఈ కాస్టింగ్ ఆవిడ కూడా ఎలాగ కాస్టింగ్ సేమ్ ఇదే విధంగా అండి. నేను మీకు ఇందాక చెప్పినట్టే నాకు ఏదన్నా ఏంటంటే ఈ రెగ్యులర్గా చేసే వాళ్ళని ఇలా కాకుండా ఇలా చూపించాం అనుకోండి, కొంచెం ఆస్పెక్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో అనేది నాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. ఓకే. సో అందుకనేసి మనం ఆయన తీసుకున్నాం. అది డెఫినెట్గా 200% ఏంటంటే మీకు వెబ్ సిరీస్ అయ్యే టైం కల్లా ఆ క్యారెక్టర్ ఇంకా కొంచెం హై ఉందన్నమాట. ఇప్పుడు మీరు సెకండ్ ఎపిసోడ్ వరకు చూసిన దానికంటే కూడా ఇంకా క్యారెక్టర్ వచ్చేపాటికి అభినయది 200% బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో హైలో ఉంటుంది అంత బాగా. అయితే ఇందాక మాట్లాడుతూ వెబ్ సిరీస్లు అనేవి మధ్య మోర్ ఆఫ్ స్లీజ్ లేదంటే బూతులు లేదంటే బ్లడ్ షెడ్ వీటితో అయిపోతున్నాయి, కొంచెం దానికి కొంచెం భిన్నంగా ఈ సిరీస్ని తీసామని చెప్పేసి అన్నారు. అయితే అవి ఏమీ లేకుండా ఈ ఓటీటీ ఆడియన్స్ అనేవాళ్ళు చూస్తారని చెప్పేసి నమ్మకం ఉందా మీకు? డెఫినెట్గా అండి. ఇప్పుడు గులక్కన్ అండి, గులక్కన్ ఒక వెబ్ సిరీస్ ఉంది, అది నా ఫేవరెట్ వెబ్ సిరీస్ అనమాట, సోనీ లైవ్లో. సో 4 సీజన్స్ చూసాం. అదొకటి కాకుండా మంచిగా వస్తున్నది అంటే ఏ రోజుకైనా మనం చూస్తూ ఉంటాం అండి. సేమ్ అదే ప్యాటర్న్లోకి అంటే ఐ మీన్ హాట్‌స్టార్లో కూడా వచ్చిందండి మొన్న సేవ్ ద టైగర్స్. సో దాంట్లో కూడా ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసుకునేటట్టు. అదే చాలా అరుదుగా వస్తున్నాయి అలాంటివి. సో వాటికి అటెన్షన్ స్పాన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది లేదండి మనం కంపారిటివ్లీ. డెఫినెట్గా అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఓటీటీ చూడడమే నేను తక్కువ, వెబ్ సిరీస్లో చూడడం. బట్ నేను చూసేది కూడా ఏంటంటే ఓకే ఇది ప్రాపర్గా ఉంది అనేసి అనుకున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను. సో డెఫినెట్గా మీకైతే అదే నేను చెప్పాను కదా, అంటే నాకు అన్నిటికన్నా కూడా ఏదైనా మనీ కంటే కూడా టైం అనేది చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. సో చూస్తున్నోడికి ఎక్కడ 1-2 చోట్ల ఏమన్నా కొద్దిగా ఏంట్రా బాబు ఇలా అనిపించింది ఏమని అనిపించచ్చేమో. ఓహో ఓకే. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. సో కాకపోతే మొత్తం ఓవరాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్త్ వాచ్ అనేది మాత్రం 200% అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు 7 ఎపిసోడ్స్ అని చెప్పాను. 7 ఎపిసోడ్స్. సో అన్ని కూడా 30-35 మినిట్స్ అంతేనా? లేదండి 30-35 ఆన్ అండ్ యావరేజ్ కింద తీసుకుంటే ఒక 25 కింద వస్తుంది. ఓ అంతే. ఓకే. సో అంటే మీరు అనుకున్నదే 7 ఎపిసోడ్సా లేదంటే దాన్ని మళ్ళీ కుదించాల్సి వచ్చిందా లేదంటే పెంచాల్సి వచ్చిందా? 7 ఎపిసోడ్సే, కాకపోతే డ్యూరేషన్ వైజ్గా 30 మినిట్స్ కొంచెం అటు ఇటు అనేసి అనుకున్నాం. ఆన్ గోయింగ్ వెళ్తున్న ఫ్లోలో వచ్చేసి లేదు ఆడియన్కి కొన్ని సార్లు ఏదైనా ల్యాగ్లు అనిపించిందంటే అటెన్షన్ ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్ వేరే వైపు పంపించేదొద్దు అనేసి అనుకుంటూ కొన్ని ట్రిమ్ చేయాల్సి వచ్చింది. ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా కొంతమంది క్వశ్చన్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ స్లోగా ఉందండి అదన్నప్పుడు మీరు చాలా కొంచెం ల్యాగ్ ఉంటుందండి ఫస్ట్ పావుగంట అని చెప్పేసి అంటే
డైరెక్టర్స్ చాలామంది లాగ్ అంటే ఒప్పుకోరు. తిట్టేస్తారు. రివర్స్ అయిపోతారు. మీకు అసలు చూడడం రాదు, మీకు పేషెన్స్ లేదు అని చెప్పేసి. మీరు చాలా సింపుల్‌గా 15 నిమిషాలు ఫస్ట్ కొంచెం స్లో ఉంటదండి. లాగ్ ఉంటదండి అని చెప్పి అంటున్నారు. అంటే ఇది యాక్సెప్టెన్సా? లేకపోతే అలాగా? లేదండి. నా దగ్గర ఏదైతే ఉందో నేను అదే చెప్తాను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ చేయడానికి నాకు ఆ టైమ్ స్పేస్ కావాలి. హ్మ్. ఆ టైమ్ స్పేస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి అవి నచ్చినాయనుకోండి క్యారెక్టరైజేషన్స్, వాళ్ళకి కొంచెం ముందుకెళ్తారు. సో, నచ్చలేదు ఇంకా ఎంతసేపు ఈ క్యారెక్టర్‌లని ఓపెన్ చేస్తున్నారని ఫీల్ వచ్చిందనుకోండి చిన్న లాగ్‌లు అనిపిస్తది. హ్మ్. వేరేవాడు బాల్ పట్టుకునే దాని బదులు నేనే బాల్ ఇచ్చేసాననుకోండి. ఓకే. సో, కూల్ అనేసి అనిపించింది. బట్ అదర్ దాన్ దట్ లైక్ అంటే ఒక డైరెక్టర్‌గా లేదంటే ఒక రైటర్‌గా హ్మ్. అంటే కొంతమంది చెప్పే సమాధానం ఎలా ఉంటదంటే లాగ్ అనేది లాగ్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్. హ్మ్. అదెలా అంటే ఇట్ కుడ్ బి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అవ్వచ్చు. లేదంటే స్టోరీ సీన్ ప్లేస్‌మెంట్ అయ్యి ఉండొచ్చు. లేదంటే క్యారెక్టర్ ప్లేస్‌మెంట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని కథలోకి మిమ్మల్ని తీసుకెళ్ళేది మీరు కొన్నిసార్లు లాగ్ అని భావించే అవకాశం ఉండొచ్చు. బట్ దట్ ఆర్ నీడెడ్ అని చెప్పేసి అంటారు. సో మీరేమంటారు? లేదండి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం అంటే ఇప్పుడున్నటువంటి సందర్భాన్ని బట్టి అంటే హ్మ్. అది ప్రతి సందర్భాన్ని బట్టి మనం మళ్ళీ మారుతుంటాయండి. అవును. ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఒక సాంగ్‌కి ముందు తీసుకునేటువంటి లీడ్‌లు కొన్ని ఉంటాయి. ఆ లీడ్‌లు ఏంటంటే ఆ సాంగ్‌కి అక్కడ ఆ లీడ్ ఇస్తేనే మాత్రమే మనకు ఆ సాంగ్ మాత్రం ఎక్కగలుగుతది. హ్మ్. ఈవెన్ దో ఫైట్‌కైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఇప్పుడు మనం 48 ఫ్రేమ్స్ పెడతామండి కొన్ని ఫైట్‌ల ముందు. మనకు ఆ హై ఇవ్వడం కోసం ఆ 48 ఫ్రేమ్స్ పెడతాం. అది కూడా లాగ్ ఉందనేసి అనుకుంటే మనం ఏం చేయలేం. జస్ట్ చెప్తున్నాను. అదే. ఇక్కడ 48 పెడితేనే డామ్ అని కొడితే ఒక హై ఒకటి వస్తుందన్నమాట. అవును. సో, ఆ సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటది. సో, మన వెబ్ సీరీస్ కాడికొచ్చేసరికి స్టార్టింగ్‌లో ఏందంటే క్యారెక్టరైజేషన్స్ అన్నీ ఒక్కోటి ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేదానికి అవకాశం ఉంది. మస్ట్ అండ్ షుడ్ అని అనట్లేదు. హ్మ్. మెజారిటీ ఆఫ్ ఏంటంటే ఔట్ ఆఫ్ 10లో ఏంటంటే ఇప్పుడు నేను చాలా మందికి షోలేసేసాం. అంటే ఐ మీన్ ప్రొడ్యూసర్ సైడ్ కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్ అంటే ఐ మీన్ జెన్యూన్‌గా మాట్లాడేవాళ్ళు లైక్ మీలాగా. సో, వాళ్ళందరికి షోలైతే ఏసేసాము. ఓకే. సో, అందరి సైడ్ నుంచి ఏంది అంటే చాలా తక్కువ మంది చెప్పారు. పర్లేదా పెద్ద కొట్టుకుపోతది. కొన్ని సార్లు అలా లాగ్ ఉంటేనే సెకండ్ హాఫ్ అలా స్పీడ్ పెరుగుతుంటది. థర్డ్‌ది ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఫోర్త్‌ది ఇంకొంచెం స్పీడ్ పెరుగుతది. ఈ హ్మ్. విధంగా 1, 2, 3 స్టెప్స్ అనేది పైకెళ్తూ ఉంటది. అని డిస్కషన్ వచ్చింది. అది అండి. ఓకే. కిషోర్ ఇప్పటిదాకా మీరన్నీ గూడా మోస్ట్‌లీ సెన్సిబుల్ సబ్జెక్ట్సే చూసుకుంటూ వచ్చారు. సో, అంటే మీరు గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాగే ఎళ్తారనుకుంటున్నారా? లేదంటే పందా మార్చి కొంచెం ఏమన్నా విభిన్నమైన స్క్రిప్ట్స్ గాని, లేదంటే కంప్లీట్ ఒక గోర్ యాక్షన్ లాంటివి కూడా ఎళ్ళే అవకాశాలేమైనా ఉన్నాయా? బేసిక్‌గా ఇప్పటివరకు వచ్చినటువంటి సినిమాలే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాయండి. హ్మ్. 'శ్రీకారం' షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల 'శ్రీకారం' సినిమా నాకొచ్చింది. సో, ఈ వెబ్ సీరీస్ వేరే వాళ్ళ కథ నన్ను అడగడం వల్ల చేసే అవకాశం నాకొచ్చింది. హ్మ్. సో, అంటే నాకు నా ఒరిజినల్ ప్యాటర్న్ వేరండి. ఓకే. బేసిక్‌గా నేను చేయదలుచుకున్న సినిమాలు వేరనమాట. సో, నన్ను ఎతుక్కుంటూ వచ్చినటువంటి అవకాశాలను ఏది వదులుకోకూడదు. వన్స్ నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి పట్టుకుంటేనే వెళ్ళగలుగుతానని నాకనిపించింది. ఓకే. సో, బేసిక్‌గా నా ప్యాటర్న్ అయితే ఇది కాదు. నా జోనర్ కూడా ఇది కాదు. మీ జోనర్ ఎమోషన్ అయితే ఏంటసల? ఉంటది నా జోనర్‌లో. ఓకే. ఓకేనా? సో, ఎమోషన్ అయితే ఉంటది. కోర్ మాత్రం ఉంటది. సో, జోనర్ అంతా కూడా ఏందంటే కొంచెం స్టైలిష్ కావచ్చు. రైటింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఐ హోప్ వెరీ సూన్ నేను అంటే వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ వాంటెడ్ టు మేక్ అంటే? పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే 'జగడంని' ప్రాపర్‌గా మేక్ ఔట్ చేయలేదండి. 'జగడం' అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో, అది ప్రాపర్‌గా మేక్ చేస్తే అది 'కిషోర్.' సో, అంటే ఐ మీన్ నేను తక్కువ ఇప్పుడు ఆ సినిమాని తక్కువ చేసి లేదు. మాట్లాడుతున్నాను కాదు గానీ, ఆహా! సో, అది నేను ప్రాపర్‌గా చేసి చూపిస్తే ఎలా ఉంటదో చూపిస్తాననమాట. సో, ప్రాపర్ మాసీ డెఫినెట్‌గా ఫిల్మ్. లైవ్‌లో ఉండాలనమాట మళ్ళీ హ్మ్. క్యారెక్టరైజేషన్స్ అన్నీ. నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు గానీ, నేను పెరిగినటువంటి వాతావరణం గానీ, వాటికి దగ్గరగా ఉంటూ మళ్ళీ ఏ సినిమాని ఏది ఎక్కడ మీటర్ వరకు పెట్టాలి. ఇప్పుడు మీరు ఇందాక 'శ్రీకారంలో' చెప్పారు కదా! దేన్ని ఆ సీన్ మీరు భలే కన్సిడర్ చేశారండి. సో, ఎక్కడ ఏ మీటర్ వరకు ఎక్కడ ఉండాలని. సో, అది కూడా ఏంటంటే ఏది ఏ స్కేల్ వరకు ఉండాలో ఆ స్కేల్ వరకు చెప్తూ, మళ్ళీ ఇప్పుడున్నటువంటి యూత్ అంటామా ఇప్పుడు కాదు ఏ టైంలో అయినా చూసినా కూడా. సో, వాడికి ఆ హైలో మాత్రం ఇస్తూ ఉండాలనమాట. సో, నాకు క్యారెక్టర్స్ రాయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే. సో, అలా ఉంటదండి. సో, థంబ్‌నెయిల్ అదే. సుకుమార్ సినిమాని సుకుమార్ కంటే బాగా తీస్తా అంటాను కిషోర్. అంటే డెఫినెట్‌గా 'జగడం' అయితే చేసేవాడినండి నేను. ఓకే. 100% అంటే ఆయనంటే చాలా ఇష్టం. సో, గురువుగారిని ఆదర్శం తీసుకోవడం తప్పులేదు. లేదు. అంటే అది కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా అది. హ్మ్. సో, ఇట్స్ నాట్ లైక్ బీలిటింగ్ సమ్‌వన్. హ్మ్. అది మీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇది ఐ కెన్ మేక్ ఇట్ బెటర్ లేదంటే ఐ కెన్ మేక్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పేసి అనడంలో తప్పులేదు. అది ఇట్స్ లేదండి. నెవర్ నేను ఎ థియేటర్ రాంగ్ థింగ్. నుంచి చూసుకొని బయటొస్తున్నప్పుడు నాకనిపించింది. అమ్మ! ఇలా కాదు కదా! ఇది ఇలా కాదు, ఇలా చేసుండాలి కదా! అన్న ఫీల్ ఏదైతే ఉంటదో చూడండి. అప్పుడున్న నా ఏజ్‌కి హ్మ్. నేను అప్పటికే ఎక్కువ మాట్లాడేసాను నేను దాని గురించి. ఆయన మీద ఎక్కువ ఇష్టం అంటావా? లేదు అంటే ఆ సినిమాని కలిసారా ఎక్కువ ఆయన ఎప్పుడన్నా? ప్రేమించేవాంటా కలిసానండి. చెప్పారా మరి ఆయనకి ఇలాగని? చెప్పలేదు. అంటే 'జగడం' సినిమా అంటే చాలా ఇష్టం అని చెప్పాను గానీ, ఓకే. 'జగడం' నేనైతే ఇంకా బాగా చేసుంటాను అనేది ఆయనకైతే ఏ రోజు నేను చెప్పలేదు. సో, చెప్పుంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటదో చూడాలి.
ఏమో అది నాకు తెలీదు. ఓకే. బట్ ఆయన అంటే విపరీతమైన చాలా ఇష్టం అనమాట. సో 'శ్రీకారం' తర్వాత నేను మాట్లాడా. ఆయనే 'శ్రీకారం' చూసారు. 'శ్రీకారంలో ఇవి బాగున్నాయమ్మా, ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది' అని ఆయన షేర్ చేశారు. చాలా బాగా అనిపించింది. శ్రీకారం ఆడియో లాంచ్ ఈవెంట్‌లో మీరు మాట్లాడింది చాలా తక్కువ గాని చిరంజీవి గారి మీద మీరు అభిమానం చాటుకుంటారు చూడండి. సార్ మిమ్మల్ని ఎప్పుడు ఒక డైరెక్ట్‌గా చూడాలనుకున్నాను. అదే అసలు నా కోరిక తీరిపోయింది ఇక్కడ అని చెప్పేసి. సో ఎప్పుడు ఈ చిరంజీవి అనేది ఎలాగ మీ జీవితంలో? చిరంజీవి గారు అనేది శర్వానంతుడి ద్వారా వచ్చిందనమాట. శర్వాన్ లేదు ఆయన మీద ఫ్యానిజం గాని ఇదంతా. అది ఆప్షన్ అది ఏముంటదండి. ఆప్షన్ లేదు. చిరంజీవి గారంటే ఇంక అదంతే. అయ్యో! అసలు కొన్ని అడగకూడదండి. సో చిరంజీవి గారంటే ఇంక అది. సో చిరంజీవి గారికి నువ్వు సెపరేట్‌గా ఏమైనా ఫ్యాన్ బేస్ ఉందా అనేసి ఎవరిని అడగకూడదు మనం. ఎప్పుడైనా చిరంజీవి గారు ఇవ్వాలి. దాని తర్వాత ఇంకెవరైనా ఉంటే ఎక్స్, వై, జెడ్‌లు అనేసి వస్తాయి. లేదు డెఫినెట్‌గా మనకు అంటే మీ మీద చిరంజీవి గారి ప్రభావం పడిన సినిమాలు ఏంటి అసలు? ఎప్పుడు అలా ఆ ఫ్యానిజం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నాకు పర్టిక్యులర్‌గా అయితే నాకు గుర్తులేదండి. అంటే ఈ సినిమా అని నాకు గుర్తులేదు గానీ చిన్నప్పటి నుంచి అంటే చెప్పా కదా మీకు, మా ఊర్లో ఐ మీన్ ఈ యాంటీనా కావచ్చు ఇవన్నీ ఛానల్స్ వచ్చేది కాదు. సినిమా చూడడం కోసం మా ఊరు నుంచి ఒక 2½ కిలోమీటర్ వెళ్ళేవాడిని. 2½ to 3 కిలోమీటర్స్. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు నన్ను మస్ట్ షుడ్ తీసుకెళ్ళేవాళ్ళు. వీడు నిద్రపోడు, వీడు ఎంతసేపు అయినా వీడు మేలుకుంటాడు అనేసి. ఓకే. నైట్ షోస్‌కి వెళ్ళినప్పుడు. నైట్ షోలకి వెళ్ళినప్పుడు. సో మిగిలిన నా ఏజ్ కుర్రాళ్ళని కూడా పడుకునేస్తే మళ్ళీ ఆడిని ఎత్తి తీసుకురావాలి, లేదంటే ఈ కైండ్ ఆఫ్ మేట్ ఉంటుంది, ఇటు అవసరం లేదు, వీడిది హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని ఉండేది. నాకు పెద్ద ప్లస్ పాయింట్ నా ఫ్యామిలీ అండి. సో ఏ రోజు మా వాళ్ళు అంటే ఇది చెయ్యొద్దు అది చేయొద్దు అని చెప్పేవాళ్ళు. అంటే మేము కూడా ఏంటంటే ఏది ఎక్కడి వరకు ఉండాలో ఆ మీటర్ వరకు ఉండేవాళ్ళం అనమాట. ఎప్పుడు అది చేయలేదు. సో అది చేసేవాళ్ళం కాదనమాట. ఇంటి వరకు. ఇంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత దాని గోల దాందే. ఓకే. సో దానివల్ల ఏం ఉండేది కాదు. సో చిరంజీవి గారు అనేది బై బర్త్ అంటామా, ఎదుగుతున్న క్రమం అంటామా, ఇంకా ఆయన మీద ఒక అంటే ఇంకా ఆ స్కేల్ అంతే అనమాట. నేను ఎప్పుడు ఫేవరెట్ హీరో ఎవరు అంటే చిరంజీవి. ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నా ఇది మీటర్. సో అంటే మళ్ళీ ఇప్పుడు ఆ జనరేషన్ దాటిన తర్వాత వస్తున్న జనరేషన్లో వేరే వాళ్ళు ఉన్నారు కానీ సో చిరంజీవి గారి కాడికి వచ్చేపాటికి ఇంకా లేదు, ఒక తరం మొత్తానికి ఆయనే, అసలు అందులో డౌట్ లేదు. అసలు అంటే టు బి ఫ్రాంక్ మా ఏరియాలో తిరుపతిలో ఉంటున్నప్పుడు ప్రజారాజ్యం సంథింగ్ ఆ ఈవెంట్ వచ్చినప్పుడు అసలు ఈ లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వెళ్తూనే ఉన్నాం అనమాట. పోలీసులు లారీలు కొడుతున్నారు, అయితే పోతే విందులే, తింటే తిన్నారు 2-3 దెబ్బలు అనేసి ఆ ఫస్ట్ కాడికి వెళ్ళాం. తీసుకొని మళ్ళీ లాస్ట్లో పడేశారు. సో అలాంటి సందర్భాలు జరిగాయి. సో ఫస్ట్ కలవడం అప్పుడేనా ఆడియో లాంచ్లో? నేను కలవడం అప్పుడేనా అంటే దాని ముందు ఒక 2 days ముందు కలిశాను. ఫస్ట్ May 6th కలిసాను. May 6th మధ్యాహ్నం 2 గంటలకు ఇన్వైట్ చేయడానికి 2:30 అరౌండ్. సో ఇంటికి వెళ్ళి సో మర్చిపోం. ఫస్ట్ మీటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయనతో? చూస్తున్నాను అంటే ఐ మీన్ అందరూ కూర్చొని ఉన్నారనమాట. మా ప్రొడ్యూసరు, హీరో, పక్కన చిరంజీవి గారు అందరూ కూర్చున్నారు. అది కోవిడ్ టైం. నాకెందుకు లేని నేను కొంచెం పక్కకు దూరంగా కూర్చొని ఉన్నాను అనమాట. మాస్క్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. వచ్చిన వాళ్ళతో చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. నేను వచ్చేసి సార్ చేతుల వైపు చూస్తున్నాను, హెయిర్ వైపు చూస్తున్నాను, ఫేస్ వైపు టైట్ క్లోజ్ లేసి చూస్తున్నాను అనమాట. ఇలా చూస్తుంటే ఆయన వచ్చేసి డైరెక్టర్ ఎవరు అన్నాడు. అందరూ వచ్చి నా వైపు ఇలా తల తిప్పారు. నువ్వేం అంత దూరంలో కూర్చొని అన్నాడు. ఏం లేదు సార్ కోవిడ్ అని అంటే, ఇక్కడ మాకైతే ఎవరికి కోవిడ్ లేదు అన్నాడు. నాకు వచ్చి కూర్చో అన్నాడు. వచ్చి కూర్చుని వెంటనే ఏ ఊరు అని, తిరుపతి అని అంటే ఆయనకి తిరుపతి అని అంటే ఇంకొంచెం విమానం పెరిగింది. షోల్డర్ మీద చేసి ఇంకా మొదలెట్టారు. సో నేను అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనండి. అంటే కొన్ని మొమెంటరీస్ ఉంటాయి కదా, ప్రాపర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయితే అంతే. సో అంటే కాకపోతే మాస్కులతో కలవడం అనేది కొంచెం ఇబ్బందికరం. లేదు, వచ్చిన దాని తర్వాత ఇంకా తీసేశారు. అవునా? ఓకే. సో తీసేసి ఇంకా యాజ్ యూజువల్. సో సూపర్ కిషోర్. సో అంటే ఆల్రెడీ చెప్పారు లైక్ ఆల్రెడీ మీ దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, యూఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పన్నారు. అండ్ మీ జానరా కూడా డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తా అని చెప్పున్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ నచ్చే విధంగా సినిమాలు తీయడం అనేది అంత ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ స్పెసిఫిక్గా. ఎందుకంటే సినిమా తీయడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ సినిమా మీద ఆసక్తి కలిగించడం అనేది ఇంకొక ఎత్తు. ఆసక్తి కలిగించిన తర్వాత ఆ సినిమాకి ఆ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు జనాలు థియేటర్లోకి వచ్చేలా చేయడం ఇంకొక పెద్ద ఎత్తు అయిపోయింది. సో ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అనేవాడు జస్ట్ సీన్లు రాసుకుంటే సరిపోవట్లేదు. సీన్లు రాసుకోవాలి, ఆ సీన్లు ఏ స్టార్తో తీయాలనేది రాసుకోవాలి, ఆ స్టార్ని
ఎలా ఎలివేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ స్టార్ థియేటర్లకు జనాలు తీసుకురాగలడా లేదా అని ఇంత ఉంటుంది ఒక భుజం మీద, ఒక దర్శకుడు భుజం మీద. అంతకుముందు ఓన్లీ సినిమా హిట్టా ఫ్లాపా లేదంటే ఏంటి బ్యాంకబుల్గా ఉన్నారా లేదా అన్నట్టు చూసేవారు. ఇప్పుడు అలా కాదు, ఇవన్నీ కూడా అంటే మీ థాట్ ప్రాసెస్లో అవన్నీ కూడా ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు మీకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది కొంచెం ఎంతవరకు ఇది ఎఫెక్ట్ అవుతుంది వీటి వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది స్టార్ అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉండరండి. ఉండరంటే మీన్స్ అతను వస్తాడో లేదని మన డౌట్ తెలియదు. సో మనం కథలైతే రాసుకుంటాం కానీ అంత ఇప్పుడు కేజీఎఫ్ లాంటి ఎలివేషన్ సీన్స్ మనం రాసుకున్నా కూడా సో దాని తగిన హీరోని అక్కడ పెట్టుకున్నప్పుడు మనకు అది ప్రాపర్ సెటప్లో ఉంటుంది. లేదనుకోండి ఏ చెట్టుకు ఆ గాలి కాకుండా చెట్టు చిన్నదైపోయి గాలి పెద్దదైపోతుంది. సో ఆ సెటప్ దగ్గర వచ్చేపాటికి నాకు పెద్ద ప్లస్ పాయింట్లు ఏమైందంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ అయిపోయాయి. నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేటప్పుడే ఓకే నాకు వచ్చేసి నా లిమిటేషన్ పీరియడ్ నాకు ఇదే. సో ఈ టైంలో నేను ఇది చేసేసేయాలి, ఈ కుర్రాడికి ఇది మాత్రమే ఉంది, ఇతనికి ఉన్నటువంటి పరిధి వరకే నేను రాసుకోవాలి అన్నట్టు రాసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. సో దాని అయినట్టే నేను చేసుకుంటాను అండి. సో ఇప్పుడున్నటువంటి టైంలో ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ప్రతి ఒక్కటి కాస్ట్ పెరగడం వల్ల కావచ్చు, థియేటర్కి ఆడియన్స్ రావడం రాకపోవడం వల్ల వీటి వల్ల కూడా ఏంటంటే ఎంత గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకుంటే అంత మంచిదండి. ఐ మీన్ మనకు ఆన్ పేపర్ మీదనే మనకి ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అనేసి మనకు తెలిసిపోతుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కాడికి వచ్చినప్పుడు మన దగ్గర నేరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకోటి ఇది వర్కౌట్ అవుతుందా కాలేదా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు లేదు పక్కన పెడితే. నాకున్నటువంటి పెద్ద అదృష్టం ఏంటంటే నాతో పాటు ఉంటున్న రైటింగ్ టీం అండి. నా రైటింగ్ టీం చాలా వరకు ఏంటంటే నన్ను అక్కడికక్కడే లేపేస్తారనమాట. నాన్న ఇది ఎక్కడితో ఆఫీస్ ఏమన్నా ఈ వర్కౌట్ కాదు నాన్న అనేసి అంటారు. సో అది నాకు పెద్ద ప్లస్ పాయింట్. సో అలాంటి మంచి టీం పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ అక్కడి నుంచి వస్తున్నటువంటి నెక్స్ట్ లెవెల్ కాడికి వచ్చేసరికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి, సో వీటి వల్ల ఉన్న ప్రాసెస్ వల్ల నాకు జరుగుతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఎక్స్పర్ట్స్లో ఒక్కొక్కలా ఉంటుందండి. ఇదే ఫార్ములా ఉంటుంది అనేసి ఉన్నదని నా అభిప్రాయం. ఓకే. సో అంటే ఇప్పుడు కొంతమందికి అయితే అది కొంచెం ఇబ్బంది పడుతున్నారు చాలామంది అలాగా. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఫిల్మ్ మేకింగ్ స్టైల్కి ఆడియన్స్ ఒక్కోసారి అట్రాక్ట్ అవ్వట్లేదు, లేదంటే ఆడియన్స్ ఇది చూసేస్తారులే ఈ ఫార్మేటే చూస్తున్నారు ఆడియన్స్ అనుకొని ఇది ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ దాన్ని రిజెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ కైండ్ ఆఫ్ లేదండి మనం అంటే నాకు అనిపించినది ఏంటంటే బలంగా మనం ఏదైతే నమ్మి చేస్తాం చూడండి, ఆ నమ్మి చేసుకునేది ఆడియన్స్ అయితే చూస్తారండి. కాకపోతే దాంట్లో ఏంటంటే మనం ఎంతవరకు సిన్సియర్గా చెప్తున్నాము, కన్విక్షన్. ఇప్పుడు మత్తు వదలరు అనేది ఫార్ములాని ఎవరు కొన్నిసార్లు ఇలా మీమ్స్తో చూస్తారని ఎవరు చూస్తుంటారు. సో దాన్ని నాకు ఎప్పుడు నుంచో నాకు అనిపించేది అనమాట, ఏదో మీమ్స్ పెట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేసి. నాకు చాలా బాగా నచ్చింది. సో ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. ఒకప్పుడు మీమ్స్ అంటే ఏంట్రా బాబు అని ఆలోచించినట్టు ఆడియన్ కూడా ఇప్పుడు మామూలుగా ఏదైనా వస్తుంటే కూడా ఆడియన్నే వేస్తున్నాడు మీమ్స్ థియేటర్ నుంచి. సో ఈ విధంగా ఏంటంటే మనం బలంగా ఏం చెప్తామో అది 200% తీసుకుంటారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు. సో ఆడియన్ కూడా ఏంటంటే సోషల్ మీడియా హ్యాండ్ ఓవర్కి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే ఎవల్యూట్ అవుతున్నారు. సో మన రైటింగు మనం చేద్దాం అనుకుంటున్నటువంటి సినిమా స్కేల్ కావచ్చు, స్కోప్ కావచ్చు, అదేవిధంగా ప్రీలోనే మనం చెప్పేస్తున్నాం ఆడియన్కి నాది ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా, నువ్వు వెళ్ళి చూడు అనేసి మనం ఒక సెట్ ఆఫ్ ఆడియన్ సెట్ చేసి పెట్టి ఉండడం వల్ల సో ఎవడో వెళ్ళాలి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తున్నది. మెజారిటీ ఆఫ్ అంటే ఫ్యామిలీ అనేది వస్తారో లేదని పక్కన పెడితే మిగిలినటువంటి యూత్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే కథలు అయితే ఉంటున్నాయో వాటికైతే ఏ రోజుకైతే ఇబ్బంది లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి. మళ్ళీ రేపు ఉన్నటువంటి దీన్ని బట్టి ఇప్పుడు సంక్రాంతికి వస్తాం అలాంటి సినిమాలు ఉన్నాయి. అలాంటి వచ్చి అనుకోండి ఫ్యామిలీ కానీ ఒక్కసారి థియేటర్ రావడం మొదలెట్టింది అనుకోండి, యూత్ కానీ మాస్ కానీ సెకండరీలు అయిపోతాయి, వాళ్ళు సచ్చినట్టు వస్తారు ఫ్యామిలీస్తో పాటు. సో అవి సెకండరీ థర్డ్ పార్టీ అయిపోతాయి. సో అలాగే సినిమా టు సినిమా మారిపోతూ ఉంటుంది. సో మన ప్రొజెక్షన్ ఇవన్నీ ముందుగా చూసుకుంటే మనకు ఆ విషయంలో అయితే ఏడోకా ఉండదండి. ఓకే. సో మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు కిషోర్? మరి ఇలా 4 ఏళ్ళు గ్యాప్ తీసుకోకుండా? ఏమో అండి, రేపే స్టార్ట్ అయిపోతే కూడా విత్ డైలాగ్ వర్షన్తో రెడీగా ఉంది. ఇందాక మీకు కూడా నేను చూపించాను ఒక చిన్న టీజర్, ఇదంతా కూడా రెడీగా ఉన్నాయి. సో ఐ హోప్ అనుకుంటున్నాను ఈసారి కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటే బాగుంటుందని. కాకపోతే అది కూడా నా చేతుల్లో లేదు. అంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యి ప్రొడ్యూసర్స్ వైజ్గా నాకు ప్రాబ్లం లేదండి. నాకు 14 రీల్స్ మా కంపెనీ ఉంది, 24/7 డోర్స్ ఓపెన్లో ఉంటాయి. సో అక్కడ నాకేం ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు చూసినా పిలుస్తారు. సో ప్రొడ్యూసర్స్ రెడీ, స్టార్స్తోనే కొంచెం ఇబ్బంది అయితే అంటే స్టార్స్తో అంటే వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉండడం అంటారా. సో వాళ్ళు ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సెక్టర్ సైడ్ నుంచి ఎలాంటి చూడదలుచుకోవడం లేదు అనేసి అనుకుంటారా, అది మేబీ ఇది కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆలోచన బట్టి ఏది ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్గా చేశాడు. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న కథ ఏంటంటే కొంచెం ఇందాక చెప్పా కదా, కొంచెం రా కైండ్ ఆఫ్ థింగ్లో కొంచెం స్టైలిష్గా ఈ కైండ్ ఆఫ్ ఈ మీటర్లో ఉంటుంది. సో ఎలా ఉంది, ఇలా చేయగలుగుతాడా లేదా, ఈ డైలమాలు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఉన్నాయో లేదా నాకు తెలియదు. ఉంటాయి ఖచ్చితంగా. అది సో ఆ ఇమేజ్ గేమ్ అనేది ఖచ్చితంగా అది. ఇప్పుడు నాకు శ్రీకారం షార్ట్ ఫిల్మ్ చూసిన దాని తర్వాత నాకు శ్రీకారం సినిమా ఇచ్చారు.
సో ఆ విధంగా ఓకే. సో వన్స్ అలాంటిది వచ్చిన దాని తర్వాత అక్కడి నుంచి కూడా చాలా వరకు మారుతాయి. సో స్క్రిప్ట్ వైజ్గా కావచ్చు, మిగిలిన వాటి కావచ్చు. టైం విల్ డిసైడ్ ఓకే. అండి. డన్ కిషోర్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ నుంచి ఇలాగా మరీ ఇంజినీరింగ్ చదివినట్టుగా 4 మీరు ఇంటర్వ్యూ చేసినట్లేదు, ర్యాగింగ్ చేసినట్టుంది. లేదు. సో కొంచెం త్వరగా కుదిరినంత త్వరగా ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకొని ముందుకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కన్విక్షన్‌తో ఒక మూవీ చేసే మేకర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దట్ టూ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇండస్ట్రీ సినారియోకి థియేటర్‌లో ఇప్పుడు ఏమైపోతుందంటే థియేటర్‌లోళ్ళేమో సరైన సినిమాలు లేవంటున్నారు. సినిమాలు తీసేవాళ్ళేమో థియేటర్‌లోకి జనాలు రావట్లేదు అంటున్నారు. జనాలేమో మంచి సినిమా రావట్లేదు అంటున్నారు. సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా డిబేటబులే. సో ఇప్పుడు కావాల్సింది సినిమా. సో ఇప్పుడు మీలాంటి సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్ కూడా కొంచెం ఇలా డిలేలు చేసుకుంటూ వస్తే ఏంటంటే సినిమా నెంబర్ ఆఫ్ సినిమాస్ రావడం అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ అందరూ పాన్ ఇండియన్ సినిమాలు అని చెప్పేసి స్టార్లు అందరూ బిజీ అయిపోయారు. సంవత్సరానికి ఒక సినిమా చేసేవాళ్ళందరూ కూడా ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నట్టు అయిపోయింది సినారియో. సో ఈ టైంలో క్విక్ ఫిల్మ్స్ అనేవి నెంబర్ ఆఫ్ క్వాలిటీ ఫిల్మ్స్ అనేవి మచ్ నీడెడ్ అనమాట. అందుకనే. లేదు అగ్రీ విత్ యూ అండి. అట్ ద సేమ్ టైం మాకు కూడా ఏంటంటే కొన్ని సినిమాలు థియేటర్‌ని చూసేసి బయట వచ్చిన దాని తర్వాత ఈ 4 ఇయర్స్ ఏదైతే ఉంటదో చూడండి, అంటే పని జరగకుండా నిశ్శబ్దంగా ఉండడం అనేది ఏదైతే ఉంటుందో చూడు, నిశ్శబ్దం ఇచ్చేటటువంటి అంత పెయిన్ ఇంకేది ఇవ్వదు. ట్రూ. సో ఆ నిశ్శబ్దం తాలూకా నుంచి వస్తున్నటువంటి ప్రతిసారి ఏంటంటే అసలు ఏం జరుగుతుందిరా, ఏంటిరా అన్నట్టుగా ఒకటికి 2, 3 సార్లు క్వెషన్ వేసుకోవడం. కొన్ని మీరు ఇందాక అన్నటువంటి కొన్ని మూవీస్ ఏదైతే బాలేదనో లోపల నుంచి బయట వచ్చిన దాని తర్వాత ఈ హీరో దీంట్లో దేని చూసి అనేసి యాక్సెప్ట్ చేశాడు, మన దాంట్లో ఏం లేదనేసి మంది రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ అంటావా, లేదంటే డేట్స్ అంటావా, ఇంకోటి అనేది 1, 2, 3 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మాకేం అర్థం కాదు. ఒంటరిగా అలా నిశ్శబ్దంగా అదే కాజాగూడ లేకుంది కదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఆలోచిస్తున్న ప్రతిసారి ఏంటంటే భయమేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టైం తీసుకోవడం అనే దానికంటే కూడా ఏం జరగట్లేదు, ఒక శబ్దత ఉంది, దీంట్లో నుంచి ఏ విధంగా అవుట్ అవ్వాలి ఏంటి, కథ అయితే బాగుంది. ఇప్పుడు కథ చెప్తున్న ప్రతి చోట ఏంటి అంటే బాగలేదనిపించిన ప్రతిసారి ఓకే మన దాంట్లో ఉన్న మిస్టేక్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే మీరు ఇందాక అన్నట్టు నా కథను నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసుకుంటావు. ఇక్కడ మ్యాటర్ ఉందా లేదా నెక్స్ట్ ఏంటి అన్న ఇది వెళ్ళిపోతుంది. అలా ఆగుతున్న ప్రతిసారి కూడా ఏంటంటే ఫైనల్గా అనిపించేటప్పుడు ఏదో అంటే ఐ మీన్ మన పక్కన మోరల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్స్ కొంతమంది చెప్తారు, మామ ఇది మన టైం కాదు మామ, కూల్గా ఉండు అనేసి. ఇంకా ఆ పదం వినేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంతే, ఇంకేం చేయలేకపోతున్నాం. బట్ ఐ హోప్ వెరీ సూన్ ఇంకన్నీ మారుతాయని నేను కూడా అనుకుంటున్నాను. ఇంత టైం లేకుండా మంచిగా చేస్తాను. డన్ కిషోర్. సో ఆల్ ద బెస్ట్. సిరీస్ ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది కాబట్టి June 6th నుంచి. సో దానికి కూడా మంచి రిసెప్షన్ రావాలని కోరుకుంటూ మెయిన్ నెక్స్ట్ థియేటర్కల్ రిలీజ్ అనేది త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నాకు వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పించినందుకు హాట్‌స్టార్ తరపు నుంచి నందినికి, మా ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్.